నమస్కారం. థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగు ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ బీయింగ్ బ్రూట్ అండ్ నాతో ఉన్న స్పెషల్ హోస్ట్ బోగస్ నోగ్. బోగస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి బ్రూట్ గారు. ఈ కొత్త థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఎపిసోడ్కి మీకు చాలా పెద్ద స్వాగతం. మీకు చాలా పెద్ద కృతజ్ఞతలు. లంబా మనము 1972లో ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాము. అవునండి. సో మీరు కనుక ఎర్ర బటన్ నొక్కితే 2022కి మనం ప్రయాణం చేద్దాం. నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నోగ్. బోగస్. ఉన్న ఎక్సైట్మెంట్ అంతా దింపావు, నీ దరిద్రం తగలయ్యా. ఎట్లా ఉన్నావు బోగస్? నువ్వు రెండు సార్లు ఇంట్రో చేస్తావని నాకు ఎప్పుడైనా థాయ్ గ్యాప్ ఇట్లా ఆన్ ద స్పాట్ ఇంప్రూవ్ చేస్తాం మనం. మొదలుగా ఒక ఆల్మోస్ట్ ఇట్లా రోడ్ సైడ్ పడిపోయిన యాక్సిడెంట్ పేషెంట్ లాగా, తర్వాత ఇట్లా చెస్ట్ మీద ఇట్లా కొడతారు చూడు, ఇట్లా షాక్ కొడతారు కదా. షాక్ కొట్టగానే ఇట్లా అప్పుడే సడన్ గా లేచి ఇంకో రెండో ఇంట్రో ఇస్తావా అని నేను అస్సలు ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు బింబిసారా. కానీ దానికంటే ముందర మనం ఎప్పుడు చేసుకునే ప్రార్థనలు చేసుకుందాం బోగస్. మీ కృతజ్ఞతలు కనుక థాయ్ గ్యాప్ కి అందించాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మేమున్నది @_thaigap, ట్విట్టర్ ఇంకా వీరోలో మేమున్నది @thaigap. మా కనుక ఓ ఉత్తరం రాసి ఎలక్ట్రానిక్ మార్గం త్రూ మాకు పంపించాలంటే మీరు రాయొచ్చు mindthygap@gmail.com. ఇది మాట సంగతి. దీంతో మన ప్రార్థనలు సమాప్తం. బోగస్ బింబిసారా మూవీ మన ఇద్దరం చూసాము. ఎవ్వరు రికమెండేషన్ చేయకపోయినా మనంతా మనమే బలికి రెడీ అయిన గొర్రెల్లాగా ఊపుకుంటూ వెళ్ళాము బక్రీద్ ఫెస్టివల్ కి. ఎంతైనా మన డేరింగ్ అండ్ డాషింగ్నెస్ కి మనం మెచ్చుకోవాలి. ప్యాట్ ఆన్ ద బ్యాక్. ఇది ఒక ప్రొఫెషనల్ రివ్యూవర్ ఆక్యుపేషనల్ హజార్డ్ ఏదైతే ఉంటుందో అది మేము చాలా క్లోజ్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాము. బోగస్ ఇంకా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలే, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఒకే ఒక జీవితం జీవించినాం. అంతే. అక్కడ మనం అర్థం చేసుకున్నాం టైం ఎంత ఇంపార్టెంటో, మన జీవితం ఎంత ఇంపార్టెంటో. ఆ గుణపాఠాలని మనం ఈ ఎపిసోడ్ కి తీసుకొద్దాం. సారాంశం ఏంటి బింబిసారా? కమ్ ఆన్ టెల్ మీ బ్రూట్. బింబిసారా అనే సినిమా బింబిసారా గురించి, ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ అక్కడే -1 points. వాట్ ఎల్స్ విల్ ఇట్ బి? -1 point. బింబిసారా బేసికలీ ఏదో ఒక రాజ్యం ఉంటది పురాతన కాలంలో. టెక్నికాలిటీస్ అన్ని మర్చిపోయి, ఎందుకంటే మనం ఇది ఒక ప్యూర్ కమర్షియల్ సినిమా బ్రూట్. కమర్షియల్ సినిమా. సో టెక్నికాలిటీస్ మీద పెద్దగా పట్టించుకోకుండా బింబిసారా ఒక ఫుల్ క్రూరుడు ఉంటాడు బ్రూట్. ఒక క్రూరమైన రాజు ఉంటాడు. ఒక జెనోసైడల్ జీనియస్ అని మనం జోక్ చేసాం కదా, సీరియస్ తీసుకున్నాడు బింబిసారా. సో లిటరలీ ఒక జెనోసైడల్ జీనియస్ ఉంటాడు అనమాట. చాలా క్రియేటివ్ గా జెనోసైడ్ చేస్తుంటాడు. సో బింబిసారా ఆల్మోస్ట్ ఇట్లా లార్జర్ దెన్ లైఫ్ పర్సనాలిటీతో, ఇట్లా ఇంకా ఫుల్ ఈగోతో, ఇక నాకంటే ఇంకా తోపుగాడేవాడు లేడు, నేనే ఈడ అందరికి దేవుడు, నేను చెప్పేది నడుస్తుంది, ఆ రేంజ్ లో ఉంటాడు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి బేసిక్ గా ఒక గుణపాఠం చెప్పాలి, ఒక గుణపాఠం వీళ్ళు నేర్చుకోవాలి అని ఇట్లా దదాసు దేవతలు చెప్తారు. కాబట్టి బింబిసారా కూడా అట్లానే జరుగుతుంది. ఎంత పెద్ద గుణపాఠం అంటే, అక్కడ పురాతన కాలం నుంచి టైం ట్రావెల్ చేసుకుని వచ్చేస్తాడు బింబిసారా. ప్రెసెంట్ ఫ్యూచర్కి వచ్చేసి కొన్ని గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ వాపస్ పోతాడు. ఇంతకీ ఏం నేర్చుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడు, అసలు బింబిసారా ఏ గెటప్ లో ఇంకా బాగుంటాడు, ఏసి ఇంకా బెటర్ గా సెట్ అవుతుంది, ఇవన్నీ మీకు చూడడానికి దొరుకుతుంది. ఒక ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో బింబిసారాకి ఆపోజిట్ గా ముగ్గురు హీరోయిన్ లాగా ఉంటారు, కానీ హీరోయిన్ లాగా కూడా ఉండరు. ఆల్మోస్ట్ ఒక ఐటమ్ సాంగ్ గర్ల్ కి ఒక హీరోయిన్ కి సేమ్ లెవెల్ వచ్చేసినట్టు అనిపించింది సినిమాలో బ్రూట్. కరెక్ట్. సో ఇలాంటి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ మీరు చూడాలనుకుంటే, కొంచెం కమర్షియల్ సినిమా ఎంటర్టైన్మెంట్ పొందాలనుకుంటే నేడే చూడండి బింబిసారా బ్రూట్. అది సారాంశం. దట్స్ బోగస్. ఆజ్కెళ్ళి ఎట్లా చెప్పినావు అంటే సారాంశము, నాకు తెలిసి ఈ స్క్రిప్ట్ కూడా ఇట్లా చెప్పుకుంటారు క్యాస్ట్ కి దాదాపు. అంటే మన ఓషన్లకి లోతు చాలా ఎక్కువ ఉంటది అంటారు, పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఈ ఓషన్లకి. కానీ నీ దరిద్రపు కొట్టు ఈ సారాంశం చెప్పే స్టైల్ ఉన్నది చూడు, ఎప్పుడైతే ఇంతకంటే దరిద్రంగా చెప్పలేడు బోగస్ అనుకుంటానో అప్పుడే నువ్వు వెతికి తవ్వి ఒక టెక్నిక్ తీసుకొచ్చి, ఎట్లయితే విరాట్ కోహ్లీ ఎక్కడ లేని ఒక 6 కొట్టాడు, అట్లనే నువ్వు కూడా
అంటే దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనుకో. అంత దరిద్రంగా సారాంశం చెప్పినావు ఈసారి. బ్రో థార్ సినిమా షూట్ చేస్తుంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో వాళ్ళకి స్క్రిప్ట్ ఎటుపోతుందో దారి తెలియక బాగా ఇబ్బందులు పడి సగం మందికి చెప్పి సగం మందికి చెప్పక జాస్ వీడన్ ని కిడ్నాప్ చేశారు లిటరల్లీ. వాడు శాండ్విచ్ తింటుంటే ఇంట్లో ఇట్లా సన్నని ఇట్లా ఇంట్లోకి దూకి వాడిని ఎత్తుకొని ఎయిర్ లిఫ్ట్ చేసి ఆయన సెట్ లోకి దింపి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్క్రిప్ట్ లో ఫిక్స్ చేసిపో నీకు పైసలు ఇస్తున్నాం అంతా అని చెప్తే ఫిక్స్ చేసిపోయాడు. నాకు కూడా వీళ్ళు అట్లనే కాల్ చేశారు బ్రో మూవీకి. కాగా బెంబిసారా స్క్రిప్టింగ్ టైంలో ఇట్లా ఏదో ఒకటి చెప్పు అంటే నేను ఇంకా అరే పనులు నడుస్తున్నాయి మధ్యలో, సరే ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు నేను చెప్తా ఆగని చెప్పి 5 నిమిషాలు చెప్పి సారాంశం చెప్పినట్టే ఇట్లా నేను కూడా స్క్రిప్టింగ్ చెప్పేసిన అట్లా. సో అందుకని అంత సింక్ అవుతుంది, అంత మ్యాచ్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు బింబిసారా రహస్యాలన్నీ మనకు అర్థమైపోయినాయి, బోగస్ చేయి ఉన్నది ఇందులో అని. సో ఎనీవే సారాంశం ఏదో చెప్పినాను. వెల్కమ్. బేసికలీ క్లుప్తంగా ఆలోచిస్తే ఈ కథ బింబిసారుడిది. బింబిసారుడు ఒక రాజు, అవును, ఎప్పుడో పురాతన కాలంలో. ఎంత పెద్ద రాజు అంటే ఆయన ఎంత ఘోరాలు చేసిండంటే వాడి ఆఫ్ స్ప్రింగ్స్ ఇప్పటికీ ఉన్నారన్నమాట. రైట్, అది ఇట్లాంటి ఆఫ్ స్ప్రింగ్ కాదు. సేమ్ గోస్ విత్ జంగిస్ ఖాన్ కూడా. జంగిస్ ఖాన్ అయితే వేరే, నువ్వు ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళకు. కమర్షియల్ నువ్వు ఫ్యాక్ట్స్ తెలుసు, ఇది రియలిస్టిక్ మూవీ, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కాదు ఇది. నేను ఆల్మోస్ట్ రియల్ అని ఫీల్ అయిపోయా. నువ్వు అట్లా ఫీల్ కాకు, నువ్వు ఏదో స్క్రిప్ట్ లో ఇన్పుట్స్ ఇచ్చినావు అని చెప్పి రియల్ అయిపోకు. ఎంతవరకు అంటే ఇట్లాంటి ఆఫ్ స్ప్రింగ్స్ కాదు బింబిసారుడిది. గోడ పైన కాకుండా రియల్ లైఫ్ లో నడిచిన ప్రకాష్ రాజ్ ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. సో మజాక్ అనుకున్నా, వైజాగ్ నడుస్తుంది ప్రకాష్ రాజ్ ఫోటోల పైన. అసోంటి ఫ్యామిలీ మరి ఇక్కడ బింబిసారుడిది. ఇది కాక నువ్వు చెప్పినట్టే హీరోయిన్స్ వస్తారు పోతారు, ఒక మధ్యలో ప్యారలల్ ట్రాక్ నడుస్తూనే ఉంటది. దట్ ఈస్ ఓకే. ఇంకా పోతే బింబిసారుడు ఎంత ఖతర్నాక్ క్యాండిడేట్ అంటే వేరే క్యాస్ట్ మెంబర్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు ఈ మూవీలో. ఇట్ ఈస్ జస్ట్ బింబిసారుడు. ఇంకా చెప్పాలంటే బింబిసారుడు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ మూవీకి 2 బింబిసారులు ఉన్నారు. ఐ మీన్ బ్రో గణిత శాస్త్రం మనం చెప్పుకున్నట్టే మళ్ళీ బింబిసారా పార్ట్ 1 లోనే 2 బింబిసారులు. అట్లాంటి అవసరం పడ్డది అక్కడ. సో ఇప్పుడు మనం డీప్ గా వెళ్ళిపోదాం ఈ మూవీలోకి. సో ఇప్పుడు స్పాయిలర్స్ తో పాటు అన్ని విచ్చలవిడిగా బట్టలిప్పి ఎట్లాగో మనం ఈ మూవీ కమర్షియల్స్ ని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కాబట్టి వి విల్ స్పీక్ వెరీ ఓపెన్ హార్ట్లీ. ఆఫ్ కోర్స్ ఓపెన్. అది సో బోగస్ ప్లీజ్ నీ హస్తం ఉంది కాబట్టి మూవీ స్క్రిప్ట్ లా నువ్వు చెప్పినట్టు ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ ద గుర్రమ్స్ మౌత్. పూర్తిగా ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి ఈ సినిమాని అలా ఒక లుక్ ఇస్తే ఒక టీనేజ్ రాజమౌళి బాహుబలికి ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది సినిమా. నాకు తెలిసి బాహుబలి ఇది స్టోరీ బోర్డే ఈ మూవీ. ఇక్కడ నుంచి డెవలప్ చేశారు మొత్తం బాహుబలిని. అంత క్వాలిటీ ఉంది ఇందులో, ఇంక్లూడింగ్ సెట్స్, డ్రెస్సింగ్ సెన్స్, డైలాగ్స్, విఎఫ్ఎక్స్, లైటింగ్, ఎవ్రీథింగ్. కాస్ట్యూమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అనుకో. అది ఆల్మోస్ట్ ఇందులో ఎంత రఫ్ గా ఉండేనో, ఎంత ఆల్మోస్ట్ ఒక రష్ ఉండే. ఈ సీన్ నుంచి నెక్స్ట్ సీన్ నుంచి నెక్స్ట్ సీన్ ఇట్లా పోవాలి అన్నట్టు ఒక రష్డ్ ట్రీట్మెంట్ ఉండే, కొంచెం ఒక అర్జెన్సీ ఉండే, ఒక తొందరగా షూట్ ఖతం చేయాలి ఇంకా తట్టుకోలేదు అన్న ఒక అర్జెన్సీ ఉండేది. అది కనబడింది స్క్రీన్ పైన. ఇంత తొందరగా ఈ షూటింగ్ ఖతం చేస్తే అంత మంచిది రా బాబు మనకి అని. దానివల్ల కొన్ని సీన్స్ లో ఒకలాంటి గ్రావిటీ రావాలి చూడు, ఒకలాంటి పవర్. ఆబ్వియస్లీ ఇంటెన్సిటీ. ఒక కింగ్ ఉన్నాడు అంటే నీకు ఎక్కడో అక్కడ ఆ ఫీలింగ్ ఆఫ్ రాయల్టీ అయినా, ఫీలింగ్ ఆఫ్ పవర్ అయినా రావాలి. అండ్ అలాంటివి రావాలి అంటే సీన్స్ కొంచెం స్లో డౌన్ చేయాలి అండ్ బ్రీత్ అవ్వాలి, ఊపిరి పీల్చుకోవాలి. అక్కడ పీల్చుకోనిలే. చోక్ స్లామ్ పైన చోక్ స్లామ్. సో దానివల్ల అది అంతా డైల్యూట్ అయినట్టు అనిపించింది. అండ్ ఓవరాల్ గా సమరైజ్ చేయాలంటే నిజంగా దానికంటే బెటర్ డిస్క్రిప్షన్ అయితే నేను చెప్పలేను. లైక్ లిటరలీ ఇమాజిన్ చేసుకో, బాహుబలి రాజమౌళి జస్ట్ ఇట్లా 18 years old ఉన్నాడు, 19 years వాళ్ళ దోస్తులతో కూర్చొని అరే నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఇట్లా ఏదో వింటారా లేదా ఈ సెట్టింగ్ లో సినిమా తీయాలి అని చెప్పేసి అట్లా ఫస్ట్ అటెంప్ట్ లో అట్లా ఈ టోకెన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఒక బాబా లాగా ఉంటాడు, ఏదో కేవ్ లో ఉంటాడు కంపల్సరీ. మొత్తం అదే స్క్రిప్ట్ అంతా కేవ్ లో ఉంటాడు. అవసరం ఉన్నప్పుడల్లా మూవీ స్టార్టింగ్ లో వస్తాడు, మూవీ ఎండింగ్ లో వస్తాడు, మధ్యలో ఇంటర్వెల్ టైమ్ లో ఒకసారి వస్తాడు బాబా. ఎందుకంటే బాబాకే తెలుసు స్క్రిప్ట్ మొత్తం, ఇంకెవరికి తెలియదు. సో యాక్టర్లు ఎప్పుడైతే అరే నెక్స్ట్ సీన్ ఏంటి అనగానే బాబా రావాల్సి వస్తుంది ఇట్లా. నాకేమనిపించింది అంటే బింబిసారా మూవీ రాస్తున్నప్పుడు
నువ్వు రాజమౌళి అంటున్నావు, ఒకే ఒక జీవితం స్క్రిప్ట్ డిస్కషన్ అవుతున్నప్పుడు ఎవరో ఉండే అక్కడ చాయ్ ఇస్తున్నావు, కాఫీ ఇస్తున్నావు, ఉంటారు కదా ఇట్లా, వాళ్ళు విన్నారు. విని ఎప్పుడు పాస్ట్ లోకి వెళ్ళాలా, ఫ్యూచర్ లోకి వెళ్ళొద్దా అని చెప్పి ఫ్యూచర్ లోకి వెళ్దామని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసిందన్నమాట. కానీ అది అరే ఆదిత్య 365 లో ఆల్రెడీ కవర్ చేసింది అనుకున్నారు. ఇంకా ఎట్లా, ఇంకా పాస్ట్కి వెళ్ళాలి, ఇంకా పాస్ట్ నుంచి ఫ్యూచర్ కావాలని చెప్పి ఆల్మోస్ట్ ఆడమ్ అండ్ ఈవ్ స్టేజ్ నుంచి మరీ అంత వెనక కాకుండా జర్ర ముందరికి ఇట్లా తీసుకొచ్చి అక్కడి నుంచి ఫ్యూచర్ కి తీసుకొచ్చారు. సో టైం ట్రావెలింగ్ అనేది ఈ మధ్య ఒక కేటగిరీ అయిపోయింది. ఈ బింబిసార మైథాలజీ కాదు, సైన్స్ ఫిక్షన్ బేసికలీ. ఇట్ ఈస్ సైన్స్ ఫిక్షన్ / కామెడీ, అటెంప్టెడ్ కామెడీ. యాక్చువల్లీ అటెంప్టెడ్ కామెడీ అని ఒక కేటగిరీ ఉండాలి నన్ను అడిగితే, ఎందుకంటే ఇందులో కొంతమంది క్యారెక్టర్స్ ఉండే హూ ఆర్ అటెంప్టింగ్ కామెడీ. నీ నవ్వుతోటే అర్థమైంది అసలు. ఆల్మోస్ట్ ఈ మూవీలో ఉన్న కామెడీ కూడా అదే రియాక్షన్స్ వచ్చినాయి అన్ని. ఐ మీన్ అదే అంత గట్టి కూడా అటెంప్ట్ చేసినాడు అనిపించలేదు. అటెంప్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితే క్రికెట్ లో అటెంప్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు కదా, జస్ట్ ఏంటి మ్యాచ్ కి రావడం, అట్లనే ఇందులో కూడా అటెంప్ట్ చేసిండు, వాడు వచ్చిండు అంతే సెట్ కి. ఇందులో ఎట్లా అంటే ఆపోజిట్ జెండర్ కి ఎంత అయితే అటెంప్టెడ్ అటెన్షన్ ఇచ్చారో, కామెడీకి కూడా అంతే అటెంప్టెడ్ అటెన్షన్ ఇచ్చారు. కరెక్ట్. జర్రా ఇట్లా ఓకే పెట్టేద్దాం, జోక్ చెప్పేసి నువ్వు చెప్పి ఇప్పుడు నవ్వండి అందరు, ఓకే అయిపోయింది. నెక్స్ట్ సీన్. అదే చెప్తున్నా, అన్నిట్లో ఒక అర్జెన్సీ ఉన్నది, తొందరగా అయిపోవాలి షూట్. అదే సారీ, హీరోయిన్ కి ఐటమ్ గర్ల్ కి తేడా లేదు సార్ అంటే, హీరోయిన్ క్యారెక్టర్ పేరు ఐరా, అంతకంటే ఇంకేం కాదు నీకు, నువ్వు లాగిచ్చావా? వాడు ఉంటాడు, నువ్వు నీకు గుర్తుందో లేదో స్కూల్లో ఉన్నప్పుడు హాఫ్ ఇయర్లీ అయిపోయింది కదా, టీచర్లు అందరూ వచ్చి వీఆర్ ఫాలోయింగ్ బ్యాక్ ఆన్ పోర్షన్ అని చెప్పి లాగిచ్చేస్తారు చూడ, జప్ అని లెసన్లు తీసేస్తారు చూడు. ఇందులో కూడా అట్లానే ఎవరో స్కూల్ మాస్టర్ ఇట్లా వచ్చి లాగిచ్చేయండి అనుకుంటూ చేసిండు. రెండో హీరోయిన్ అయితే అసలు ఎక్కడ పెట్టాలో తెలియక ఏకంగా ఎస్ఐ అని పెట్టేశారు చూడు. అసలు పోలీస్ ఎస్ఐ. అండ్ వెన్నెల కిషోర్ పొజిషన్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు ఆ సినిమాలో. మామయ్య అని పిలుస్తుంది వాడిని, ఆ క్యారెక్టర్ ని. అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఎస్ఐ, నా బై ద వే నువ్వు ఇప్పుడు హీరోయిన్ అంటే నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది హీరోయిన్ ఏం చేస్తున్నాను. నాకు ఇంకా ఆ డెంటిస్టే తిరుగుతుంది నెత్తిలో. కానీ మామయ్య వదిలేసాయి, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. డెంటిస్ట్ ఏంటి? నేను పాత ఏదో వేరే దానికి వెళ్ళిపోయినా, టైం ట్రావెల్ అయిపోయినా నేను. ఐ గాట్ లాస్ట్ కాదు, ఆమె హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందా, ఆ ఇంట్రడక్షన్ సీన్ లో ఆమె ఎస్ఐ లాగా వస్తుంది కదా, దేనికో ఏదో కొట్లాట ఆపనికి. నేను షాక్ అయినాను, నేను లెజిట్ షాక్ అయినా. అంటే ఎంతైతే థింకింగ్ పెట్టిండ్రో ఈ క్యారెక్టర్ లో, ఆ సీన్ తోటి అర్థమైపోయింది. ఆమె క్రాప్ టాప్ వేసుకొని కింద ఒక జాగర్స్ నెక్కర్ వేసుకొని స్నీకర్స్ వేసుకొని పైన ఒక షర్ట్ బటన్లు పెట్టుకోకుండా వేసుకొని వచ్చింది. ఏంది ఫీల్డ్ లోకి దిగింది, ఎస్ఐ అయి ఉండి. క్రూషియల్, ఒక కాలికి ట్రాక్ ప్యాంట్ కింద యాంకిల్స్ దగ్గర, పైకి అదే ఒకటి పైకి ఉంది, జాగర్స్ ట్రాక్ ప్యాంట్ ఏదైతే ఉంటది కదా అది ఒకటి వేసుకొని వచ్చింది. మళ్ళీ టిపికల్ చేతిలో లాఠీ, పోలీస్ లాఠీ. ఎగ్జాక్ట్లీ, ఫీల్డ్ లోకి అట్లా దిగచ్చా. ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. నన్ను ఎన్నిసార్లు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఎవరు కూడా ఇలాంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ బట్టలు వేసుకొని అయితే రాలే. ఎంత మఫ్టీలో ఉన్నా గానీ పోలీసు వాళ్ళు మరి ఇట్లయితే రాలే. సో కమాన్, షీ టీమ్ లో కూడా ఇట్లా రాదు. షీ టీమ్ లో అయితే అసలు గుర్తు కూడా పట్టలే వాళ్ళు పోలీసు వాళ్ళు. సో అక్కడే అర్థమైంది, ఓహో మొత్తం ఇంపార్టెన్స్, ఇంకా ఏమంటారు బడ్జెట్, మొత్తం కాస్ట్యూమ్ బడ్జెట్, దాని ఏమంటారు క్యారెక్టరైజేషన్ బడ్జెట్, ట్రైనింగ్, వర్క్ షాప్స్ అన్ని చేస్తారు కదా, అవంతా ఒక్కటే క్యారెక్టర్కి వెళ్ళిపోయినాయి బింబిసారకి. ఎందుకంటే బింబిసార్ ఎన్ని బట్టలు మార్చిండంటే, ఏం పైసలు లేకుండా బై ద వే ఎన్ని బట్టలు మార్చిండంటే నేను షాక్ అయినా. ఇది నంబర్ 1 పాయింట్. ఎంత బింబిసారా మీద ఉండే అటెన్షన్ అంటే, బింబిసారా ట్విన్ బ్రదర్, అది పేరు కూడా గుర్తులేదు. లిటరలీ బింబిసారా 2 అంతే. లిటిల్ బింబి, చోటా బింబి ఉండే. చోటా బింబికి పేరు కూడా గుర్తు లేకుండా పోయింది చూడు అసలు. నిజంగా నాకు స్ట్రైక్ అవుట్ అంటే లిటరల్లీ కార్బన్ కాపీ కూడా. నువ్వు నమ్మవు బోగస్, నేను లెజిట్ 3 hours బ్యాక్ చూసిన మూవీ. మనం ఈ రికార్డింగ్ వచ్చే 3 hours ముందర చూసిన ఈ మూవీ. నాకు స్ట్రైక్ అవుతలేదు. నాకు కూడా స్ట్రైక్ అవ్వట్లేదు. పైగా నువ్వు స్క్రిప్ట్ లో చేయి కూడా వేసినావు, నీకే అవుతలేదు అంటే నాకే గుర్తులేదు. ఓ మై గాడ్. కానీ దీన్ని నేను మెచ్చుకోవాలా వద్దా అన్నట్టు ఉన్నది మొత్తం అటెంప్ట్ నా. యా, ఎందుకంటే ఓకే ప్లాట్ వాజ్ ప్రిటీ డీసెంట్ అనిపించింది.
యూనో యాక్చువల్లీ ప్లాట్ అంటే పొటెన్షియల్ అంటా నేను. పొటెన్షియల్ చాలా ఉండే. నాకు చాలా అనిపించింది. అంటే నాట్ జస్ట్ ఫర్ ఆ మొత్తము ఏమంటారు తెలుగులో అర్థం రిడెంప్షన్ ఉంటది కదా, బింబిసారా రిడెంప్షన్, అది దానికి మంచి ఆర్క్ ఉండే, రైట్? అది కాకుండా కామెడీ వాడే చాలా స్కోప్ ఉండే యాక్చువల్లీ స్పీకింగ్. ఎందుకంటే ఎనీ టైమ్ ట్రావెల్, కేట్ అండ్ లియోపోల్డ్ అని ఒక మూవీ ఉంది, నువ్వు చూసినావో లేదో. ఒకే ఒక జీవితం కూడా ఉంది. ఒకే ఒక జీవితం. నేను ఎందుకు కేట్ అండ్ లియోపోల్డ్ స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసినానంటే, కేట్ అండ్ లియోపోల్డ్ ప్లాట్ ఏంటంటే, హ్యూ జాక్మెన్ బై ద వే ఆ మూవీలో, హ్యూ జాక్మెన్, మెగ్ రాయన్, బ్రిలియంట్ క్యాస్ట్. ఒకడెవడో టైం ట్రావెల్ చేసి వాపస్ పోతాడు, ఓ సైంటిస్ట్. ఓకే, హ్యూ జాక్మెన్ క్యారెక్టర్ ఎవడైతే ఉంటాడో వాడి పేరు ఓటిస్ మాట. ఆ ఓటిస్ గారు వాడు లిఫ్ట్లు తయారు చేస్తాడు. ఈజ్ సైంటిస్ట్ ఉంటాడు పాత కాలంలో. దట్స్ అబౌట్ లైక్ సమ్ 100 years బ్యాక్ ఏదో ఉంటది. సో ఈ సైంటిస్ట్ ని ఫాలో అవుతూ వాడు కూడా ఫ్యూచర్ లోకి వచ్చేస్తాడు. ఇక ఫ్యూచర్ లోకి వచ్చిన తర్వాత వాడు పరేషాన్ హెరాన్ మోరాన్ అయిపోతాడు. ఏంది టెక్నాలజీ, ఏంది మనుషులు లిఫ్ట్లలో వెళ్ళడం, ఏంది మెట్లెక్కరా ఇక్కడ, అది ఇది అనుకోండి. ఆ మొత్తం సీక్వెన్స్ ఏదైతే ఉంటది కదా, ఆ కల్చరల్ షాక్, టైం ట్రావెల్ షాక్ ఉంటది చూడు, అది మొత్తం కామెడీతో తీసేసిన వాళ్ళు. అండ్ నువ్వు నమ్మవు, ఈ మూవీ ఒక రొమాంటిక్ మూవీ, అది కామెడీ మూవీ కూడా కాదు. సో అట్లనే నాకు ఫస్ట్ థింగ్ అదే స్ట్రైక్ అయింది మూవీ చూసినప్పుడు. వాడు ఎప్పుడైతే ఫ్యూచర్ లోకి వస్తాడో, వాడు వచ్చి వాడు ఇంకా హ్యాంగ్ ఓవర్లు ఉంటాడు, నేను బింబిసారు నీ జగజ్జనగా జగజ్జనగా అన్నప్పుడల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే పాజ్ తీసుకుంటాను నేను ఇక్కడ. ఒక కింగ్ క్యారెక్టర్ అంటే ఒక స్టేజ్ పైన, స్క్రీన్ పైన ఒక కింగ్ క్యారెక్టర్ చూపిస్తుంటే వాడికి సన్న గొంతు ఇవ్వద్దు. సన్న గొంతు ఇస్తే ఏమవుతుంది అంటే వాడు కింగ్ మంత్రి లాగా ఉంటాడు. సో అదొక ఇది రావాలి, జగజ్జనక అంటే ఇట్లా అమ్మ అన్నట్టు రావాలి. అందుకు ఎక్కడ రాలేదు బై ద వే. బట్ ఎనీవేస్ వాడు ఇట్లా ఫ్యూచర్ లోకి వచ్చినప్పుడు వాడికి ఇవన్నీ షాక్ ఉండాలి. వాడికి అది ఏమంటారు, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా ఉంటది కదా, అక్కడ చాలా స్కోప్ ఉండే అనిపించింది. కార్లు చూస్తున్నాడు, అవి చూస్తున్నాడు, కానీ వీడు మాత్రం అటు ఇటు పోయి కూర్చుంటున్నాడు ఎక్కడ పడితే అక్కడ. ఫ్లైఓవర్ల పైన నడుస్తున్నాడు. ఒక సీన్లో అయితే నాకు అర్థమే కాలే, మన మాదాపూర్ ఫ్లైఓవర్ అది, ఫ్లైఓవర్ పైన నడుచుకుంటా కిందకి తొంగి చూస్తాడు. కిందకి తొంగి చూస్తాడు ఇట్లా బింబిసారా. ఎందుకు చూస్తున్నాడో అర్థం కావట్లే, ఇట్లా తొంగి చూస్తాడు, మళ్ళీ అటు ఇటు మంచి ఇట్లా వేసుకొని తిరుగుతున్నాడు అక్కడ. లిటరలీ లెజిట్, నాకు ఎక్కడ అసలు సంబంధం అవసరమే లేదనిపించింది అవంతా. పొటెన్షియల్ అక్కడే ఎక్కువ అనిపించింది నాకు. కామెడీ దగ్గర చాలా పొటెన్షియల్ ఉండే, అండ్ ఆ రిడెంప్షన్ ఆర్క్ లో కూడా చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉండే అనిపించింది నాకు. కుప్పలు ఉండే, కుప్పలు. అండ్ మళ్ళీ అదే ప్రాబ్లం చూడు, ఇంతమంది క్యారెక్టర్లు ఉన్నారు, ఎవ్వరు కూడా పార్టిసిపేట్ చేయలేదు దేంట్లో మొత్తం. అంటే ఓ నడ్జులు రావాలి కదా ఒక మెయిన్ లీడ్ కి, ప్రొటాగనిస్ట్ కి. ప్రొటాగనిస్ట్ ని నువ్వు హ్యూమనైజ్ చేస్తే నడ్జులు వస్తాయి, వీడి దగ్గర నుంచి కొంచెం వస్తుంది, సమ్ పాసింగ్ క్యారెక్టర్ వచ్చి ఇస్తాడు. సో అట్లాంటివి ఉండాలి, అది లేకుండే. మొత్తం ఇక వీడే సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి, బింబిసారానే తిరగాలి, వాడే వెతుక్కోవాలి. ఇట్స్ లైక్ ద హోల్ వరల్డ్స్ బర్డన్ ఇస్ ఆన్ మీ అన్నట్టు తిరుగుతున్నాడు బింబిసారుడు. అది నాకు మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. ఆ ఎస్ఐని ఏం వాడుకున్నా నాకు అర్థం కాలేదు. సో కాల్డ్ హీరో అదే ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రోప్ రైట్, టిపికల్ తెలుగు సినిమా ట్రోప్ అది, విచ్ వాజ్ ఇన్ 80s or 90s or early 2000. హీరోయిన్ ఎందుకు అంటే 4 పాటల కోసం ముందు అంటుండేది చూడు, అదే అయింది లిటరల్లీ. ఇంకా ఎట్లా అయిందంటే ఆల్మోస్ట్ ఈ హీరోయిన్ ని ఇంకో కాలేజ్ బ్యాక్గ్రౌండ్, ఒక డాన్స్ టీచర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తే అబ్బా అది సినిమాకి చాలా ఎక్కువ అయిపోతుంది, డైవర్షన్. సో ఒక పోలీస్ ఉండాలి కాబట్టి ఆ పోలీస్ లోనే ఒక ఎస్ఐ చేసి పడే. ఆ మాల్ సీన్ లో ఒక స్కర్ట్ వేసుకుని ఉంటుంది చూడు, ఎక్కడైనా ఏ యాంగిల్ అయినా ఎస్ఐ. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా, కాలేజ్ పిల్లల ఉంది. నేను ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. అదే నువ్వు ఎస్ఐ అన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ ఒక దొంగ ఎస్ఐ అన్నా కానీ, సపోజ్ ఒక కామ్చోర్ ఎస్ఐ క్యారెక్టర్ అనుకో, ఆ కామ్చోర్ చూపించడం జర్ర కొంచెం ఫినెస్ తో చూపించచ్చు. నువ్వు మరీ ఇక కామ్చోర్ అంటే బల్దిగించేసి ఎట్లా పడితే అట్లా ఎవ్వరు ఉండరు. సో నేను అదే అంటున్నా, కమర్షియల్ మూవీ అయినా కానీ నేను దాన్ని ఎప్పుడు రిలేట్ అవుతా అంటే, జర్ర కాస్త స్టోరీ కొంచెం అర్థం ఉన్నట్టు ఉన్నదంటే రిలేట్ అవుతా. అండ్ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అరే రియలిస్టిక్ గా లేదు అవంతా కాదు, స్టోరీకి రిలేటెడ్ లేదనిపించింది. మనం ఇట్లాంటి కమర్షియల్ సినిమాలు చూసేటప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు లాజిక్లు గీజిక్లు అర్థంలోకి వెళ్ళి టైం ట్రావెల్ చేసినంటే మనం అక్కడ ఓకే దాన్నే ఓకే మనం అదే ఓకే వెళ్తారేమో అయి ఉండొచ్చు అని. సో అక్కడ ఆ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ కి ప్రాబ్లం లేదు. కానీ మరీ కొన్ని ఆబ్వియస్ చోట్ల అట్లా చేస్తే, నువ్వు సపోజ్ ఆ పిల్లని అదే అంటున్నా, ఆ పిల్లను డెంటిస్టో సైకాలజిస్టో చేసినా గానీ నువ్వు కరెక్ట్ కాదు, బీచ్లలో దిప్పు, నాకు సంబంధమే లేదు, నేను ఒప్పుకుంటా. అవును అబ్బాయి బరాబర్ ఉన్న పైసలు ఉన్నాయి, తిరుగుతున్నా, మనకేందంటే ఎస్ఐలను ఇట్లా పంపించడం అనుకో, ఎస్ఐలకి ఫ్యాషన్ సెన్స్ ఇచ్చినాం అనుకో,
నేను బ్రహ్మానందం లాగా కొట్టుకుంటా ఫ్లోర్ పైన వాడి. కొన్ని కాస్టింగ్ తడాకాలు అవుతున్నాయి బ్రో. మన రాబోయే రివ్యూలో కూడా నాకు తెలిసి ఇంకో కాస్టింగ్ తడాకా ఉంటది ఇట్లాంటిది. రాబోయే రివ్యూ కూడా అప్పుడు మనం చూసుకుందాం. మనం టైం ట్రావెల్ చేయొద్దు. మనం ఎంత టైం ట్రావెల్ మూవీలు చూసినా గానీ అట్లా చేయకూడదు. ఆ ట్రాప్ లో పడద్దు. మనం అద్దాలు ముట్టుకోదు. నిజంగా అది మరి ఆడియన్స్ ని ఛాలెంజ్ చేయకూడదు. అట్లా మీరు ఎంత నమ్మగలుగుతారు అనే దాన్ని టెస్ట్ చేయడం అనేది లిటరలీ దాన్ని టు ద లిమిట్స్ టెస్ట్ చాలా కష్టం. డోంట్ పుష్ ద బటన్స్ బ్రో. మేము ఆల్రెడీ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో రెడీగా వచ్చినప్పుడు మాకు కొంచెం ఇంకా ఈజీగా చేస్తే బెటర్ గా ఉంటది. ఇట్లా మధ్యలో ఇట్లా ఈ కాలేజ్ పోరిని పెట్టి దాని ఎస్ఐ అంటే ఇట్స్ కష్టం. అది మేము కూడా టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఫాస్ట్ గా. మళ్ళీ ఎక్కడెక్కడ వీక్నెసెస్ కనిపించాయండి బ్రో. ఇది ఇద్దరు బింబిసారాలు ఉండడమే కాకుండా, అంటే బింబిసారా 1 లో 2 బింబిసారాస్ ఉండడమే కాకుండా 3 బింబిసారాస్ కూడా రావడం అంటే టూ మచ్ అయిపోతుంది చూడు. ఒక సీన్ లో బింబిసారా టాక్స్ టు హిమ్సెల్ఫ్. ఒక ఇన్నర్ మోనోలాగ్ సీన్ లో ఎప్పుడు మాట్లాడలేదు బింబిసారుడు. నాకు తెలిసి బింబిసారుడు ఏ క్యారెక్టర్ తో మాట్లాడలేదు. నేను చెప్తా ఎప్పుడు మాట్లాడతాడు. ఈ సీన్ ఎప్పుడు వస్తుంది అంటే బింబిసారా ఒక బెడ్రూమ్ లో ఉంటాడు. ఒక బెడ్ మీద కూర్చుంటాడు. కూర్చొని ఇట్లా ఎదురుగా చూస్తే సడన్ గా ఎదురుగా అంతా ఇట్లా ఫైర్ అయిపోయి రాజు వేషంలో బింబిసారా వస్తాడు. అండ్ హీస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్ అన్నమాట. ఇన్నర్ మోనోలాగ్ ని ఇట్లా చూపిస్తున్నారు. ఆ సీన్ ఏంటంటే బింబిసారా బేసిక్లీ ఆ రాజు ఏమంటున్నాడంటే నేను అసలు తప్పేం చేయలే, ఏం తప్పు చేసినా అంటాడు. ఆ ఊరు వాళ్ళని అట్లా తగలబెట్టినావు, అది తప్పు కాదా అని ఈ బింబిసారా అంటాడు రియల్ లైఫ్ వాడు. అంటే అది రాజనీతి రాజకీయం అనేది అట్లా అంటాడు కదా. కానీ ఆ చిన్న పిల్లని పాపని చంపేసినావు కదా, అది తప్పు కాదా అంటే అది దానికి ఏదో మళ్ళీ ఏదో బిస్కెట్ that's in my free time. Don't mix work and personal life. That's a Tuesday bro. సో ఆ ఇన్నర్ మోనోలాగ్ సీన్ వస్తుంది. అప్పుడు బింబిసారా ఆ రియల్ లైఫ్ బింబిసారా ఈ ఒప్పుకోడు అనమాట. లేదు ఇట్లా కాదు, మస్త్ అయింది, నా గురించి నేను ఆలోచించిన, ఇట్లా కాదు అని చెప్పేసి అప్పుడు ఆ విఎఫ్ఎక్స్ అంతా పోతుంది. ఈ సీన్ నువ్వు ఎంత షాక్ లో నీ సబ్ కాన్షియస్ లో నువ్వు దాగి పెట్టున్నావు అంటే బ్రో నీకు అసలు గుర్తు కూడా రావట్లేదు అంటే ఈ సీన్ బోగస్. నాకు లైట్ గుర్తొస్తుంది ఇట్లా ఆ సీన్ లో. నాకు ఆ సీన్ వల్ల నా పాయింట్ ఏంటంటే జనరల్ గా వేరే క్యారెక్టర్ ఉంటారు ఇట్లా, ఒక లీడ్ క్యారెక్టర్ ఇన్నర్ డైలాగ్ బయటికి రప్పియాలి, ఏమనుకుంటున్నాడు అది ఎలాగో అలా మాట్లాడించాలి అంటే ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరో పెడతారు అట్లా, లేదా ఒక నారేషన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ లోపల ఏమనుకుంటున్నాడో ఇట్లా వాయిస్ ఓవర్ నారేటర్ ఉంటాడు. అట్లా కూడా కాకుండా దీంట్లో ఆల్రెడీ 2 బింబిసారాలు ఉన్న సినిమాలో ఈ ఇమాజినరీ 3వ బింబిసారా కూడా వచ్చి బడా బింబి చోటా బింబి బీచ్కా బింబి ఇది ఎక్కడెక్కడైతే బింబిసారుడిని నువ్వు ఫిట్ చేయగలుగుతావో అక్కడక్కడ ఫిట్ చేశారు వీళ్ళు, పెట్టేశారు. ఇక్కడ మళ్ళీ వేరే క్యారెక్టర్ ఎందుకు బా ఉన్న వాళ్ళతో కానిచ్చేయి సార్. ఈ టైం ఇస్తే కొంచెం హీరోయిన్ ఆశలు, హాబీలు, ఫేవరెట్ కలర్ ఏందో అది కొంచెం చెప్తా. ఇప్పుడు ఒక ఇమాజినరీ బింబి వస్తాడు, బీచ్ కా బింబి రావాల్సిందే. బీచ్ కా బింబి వచ్చి బీచ్ కా బింబి బడా బింబికి జుగల్బందీ అవ్వాలి. అప్పుడు కానీ ముందుకు సాగదు. మరి మళ్ళీ తర్వాత బాబా కూడా రావాలి కదా గుహలోకి వెళ్ళి. అందులో ఒక విఎఫ్ఎక్స్ పెట్టాలి. ఆ సీన్ కి ఎంత విఎఫ్ఎక్స్ తెలుసా, రూమ్ మొత్తం ఇట్లా అదర్ సైడ్ రూమ్ మొత్తం ఇట్లా ఫైర్ పిల్లర్స్ బింబిసారా ఇట్లా ఫుల్ గ్రీన్ స్క్రీన్ చేసి. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది నేను ఏమనుకున్నా తెలుసా, ఇట్లా ఫైర్ వస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్రీస్ట్లు ఉంటారు చూడు, మీలో జబ్బు పోతుంది అట్లానే ఒకడు వచ్చి ఇట్లా ర్యాండమ్ గా బింబి ఇన్ డిఫరెంట్ గెటప్ చాలా వరకు చాలాసార్లు స్ట్రెయిన్ చేసింది ఆ బిలీవబిలిటీని. అంటే ఎంత డెలికేట్ ఉంటది ఆ లైన్, ఎంత థిన్ లైన్ ఉంటది. ఈవెన్ కమర్షియల్ మూవీలో ఇప్పుడు మనం అఖండ గురించి మాట్లాడినాం. అఖండలో నాకు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ అనిపించింది. ఏంటంటే ఒక్కటే లైన్ ఆఫ్ రియాలిటీ ఉండే, రైట్, విచ్ ఇస్ ఆ అఖండులు ఎట్లా ఉంటారో, వాళ్ళ పవర్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటాయి. ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ లో దాన్ని ఇట్లా తుడిచేసిండు మొత్తం. మీకు ఇవేం తెలియదు, మేం రిప్రజెంట్ చేసే అఖండ ఇట్లుంటారు, హీ ఈస్ ద వన్. ఇప్పుడు కూడా మూవీ అన్నట్టు ఆల్ త్రూ ద మూవీ దాన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసిండు. ఇందులో అదే ఇట్ అన్ఫార్చునేట్ అనిపించింది, ఇట్లా క్యారెక్టర్స్ ఆఫ్టర్ క్యారెక్టర్స్ ఎవరో ఒకళ్ళు వాల్యూ యాడ్ చేస్తారు అనుకుంటే ఆఖరికి అంత పెద్ద ప్రకాష్ రాజు కూడా
డైరెక్ట్ గా ఎక్కడ వాల్యూ యాడ్ చేయలేకపోయింది ఎక్సెప్ట్ క్లైమాక్స్ లో. అగైన్ క్లైమాక్స్ లో కూడా కమాన్, అది మనం క్లైమాక్స్ లో మాట్లాడతాం మన ఎపిసోడ్ క్లైమాక్స్ లో. కానీ నేను చెప్తున్నా కదా, ఒకవేళ ఆ రిడెంప్షన్ ఏమంటే ఇంట్రాస్పెక్షన్ ఏదైతే అవుతుందో చూడు బడాబింబికి, బడాబింబి కనుక ఇఫ్ ద ఫ్లాషెస్ ఆఫ్ వాడు తమ్ముడు ఎందుకు మంచోడు, లేకపోతే గోస్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ అంటారు, నువ్వు చంపిన పిల్లలు వాళ్ళంతా వై దేవర్ రైట్ అని ఒక ఇంట్రాస్పెక్షన్ వచ్చినా గానీ, ఎందుకంటే వీడు ఆల్రెడీ ఆ బింబిసారుడు ఈగోయిస్టిక్ క్యారెక్టర్ నుంచి పక్కకు అడిగేసిండు, జస్ట్ వన్ స్టెప్ పక్కకు వచ్చేసిండు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత. సో హీ వాజ్ ఇన్ అ బెటర్ ప్లేస్ టు సీ. ఈ డిస్కషన్ ఏదైతే ఉన్నదో ఇట్ వాస్ నాట్ నెసెసరీ. ఏ డిస్కషన్? ఇప్పుడు నువ్వే కదా చెప్పినావు, బీచ్ కబిబి వస్తాడు కదా, అది అదే ఇట్స్ టెల్లింగ్ నాట్ షోయింగ్. ఆ షోయింగ్ లో ఆల్రెడీ అర్థం అవుతుంది అక్కడ ఏమవుతుందో అర్థం అవుతుంది, కానీ అయ్యో ఇప్పుడు మనం చెప్పకపోతే మన ఆడియన్స్ టంగ్ వాళ్ళకి ఏమర్థం అవుతుంది పాపం. రక్తం కారట్లేదు, కళ్ళ నీళ్ళే వస్తున్నాయి, కళ్ళే రక్తం రావాలి అసలు. అట్లుంటది ఇక్కడ అట్లా ఉండాలి. వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది చెప్పు, వాళ్ళకి అసలు ఇద్దరు బింబి బ్రదర్స్ ఆర్ నాట్ వర్కింగ్. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే అని చెప్పి ఒక ఇమాజినరీ థర్డ్ బింబిని తీసుకొచ్చారు. అసలు చాలా మ్యాథమెటికలీ అఫెన్సివ్. టూ టు ట్యాంగో 3 టు మెరీ అంటారు చూడు, అట్లా అయిపోయింది ఇక్కడ. అండ్ అగైన్ నా లవ్ ట్రాక్ అవసరం లేకుండే యాక్చువల్లీ. లవ్ ట్రాక్ ఎక్కడుండే? లేకుండే, ఒక్కటే ఒక లవ్ ట్రాక్ ఉండే, అది కూడా అసలు పెద్దగా దాంట్లో పెద్ద బింబి వాజ్ నాట్ సీరియస్, కమిట్మెంట్ ఇష్యూస్ ఉండే, పాట కోసమే అవసరం. నేను చెప్తాను ఎక్కడ వరకు ఉంటావు. వన్ సాంగ్ వి డన్ బేబీ. కానీ ఒక ఫంతూష్ సమ్మర్ సేల్ ధమాకా ఆఫర్ అయిపోయింది చూడు, గెట్ 3 బింబీస్ ఫర్ 1 బింబీ టికెట్. ఒక టికెట్ కి 3 పార్ట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అన్నట్టు. నువ్వు ఓపెనింగ్ ఆలోచిస్తే బోగస్, ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారు చూడు, ఆ హై టెక్నాలజీ వాడిన చూడు విత్ లైక్ 1000 years బ్యాక్, ఇట్లా ఫింగర్ ప్రింట్, ఐ డిటెక్షన్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయి చూడు ఆ గుహకి, ఇట్స్ అ బ్రేవ్ అటెంప్ట్ అనిపించింది ఆనెస్ట్లీ. నాకైతే ఐ వాజ్ యాక్చువల్లీ ఇంప్రెస్డ్. లైక్ ఓకే, దీన్ని కూడా వీళ్ళు మైథలాజికల్ గా ఎట్లా చేస్తున్నారు, థ్యాంక్ గాడ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎట్లా పనిచేస్తుందో, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ నాకు అదొక పీస్ నచ్చింది. అంటే ఆ సింపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా, దట్ ఆ ఎంట్రీనే ఈజ్ ఆల్ కంట్రోల్డ్ బై వన్ గై అని. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చెప్తుందంటే, ఆ లోపల ఉన్న బుక్ ఏదైతే ఉందో చూడు, ఆ దేనికోసం అయితే బేసికలీ వీళ్ళంతా కొట్లాడుతున్నారు, ఆ బుక్ లో ఎంత ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉందో, దిస్ ఇస్ జస్ట్ ఎ హింట్ అన్నట్టు. ఈ టెక్నాలజీ ఈ తొక్కతోలు ఆ బింబిసారుడిదే చెయ్యి ఇది డిటెక్ట్ చేసి తర్వాత కళ్ళు వాయిస్ విని దాంతో ఓపెన్ అవుతుంది డోర్ అన్నట్టు. అది నాకు యాక్చువల్లీ ఒక బ్రేవ్ అటెంప్ట్ అనిపించింది అండ్ ఐ లైక్ ఇట్ ఆల్సో. మళ్ళీ ఎగ్జిక్యూషన్ నేను మాట్లాడతలేను, యాజ్ ఎ కాన్సెప్ట్ అంటున్నాను. యాజ్ ఎ కాన్సెప్ట్ నాకు కూడా ఐ లైక్ ఇట్. ఎందుకంటే ఆ పద్మనాభ స్వామి టెంపుల్ ఇస్ ద సేమ్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్. అది కరెక్ట్. ఆ సీల్ డోర్ ఒకటి ఉంటుంది. సో ఐ థింక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్ మేబీ. కానీ దీన్ని ఇన్స్పిరేషన్ మనం పట్టలేము అసలు. బాహుబలినే ఇన్స్పిరేషన్ దీన్ని. కానీ ఆ వాయిస్ ఇంకా అంటే కాంబినేషన్ ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ హ్యాండ్ ప్రింట్, ఇట్స్ ఆల్సో వాయిస్ ఇది అని చెప్తారు కానీ వాడలేదు ఎందుకో. అసలు సడన్ గా వాడే టైంకి వచ్చినప్పుడు ఊప్స్ దేర్ ఇస్ అ మాల్ ఫంక్షన్, ఒక హోమం చేయాలి అన్నట్టు ఒక హోమం చేస్తారు. ఎందుకో హోమం చేయడం కాదు, వాడు పిండం పెడుతుంటాడు చోటా బింబి. ఈ బింబిసారుడు పోయాడని ఇక అందరికి ఒకటి ఎస్టాబ్లిష్ చేసేయాలని చెప్పి వాళ్ళు చెప్తారు కదా, ఇట్లా యాజ్ యూజువల్ డ్రాట్ ఈస్ అ వెరీ ఫేమస్ ప్రాబ్లమ్ బ్యాక్ ఇన్ ద పాస్ట్ టిల్ టుడే. సో ఆ డ్రాట్ ని వాడు ఎత్తేయడానికి ఆ హోమం చేస్తుంటాడు ఎక్కడ పాస్ట్ లో. ఇప్పుడు ఆ ఋషి చెప్తాడు కదా పండితుడు, బాబు ఒక లాక్ ఉన్నది, ఈ హోమంకి ఎంత ఎనర్జీ అవసరం ఉంటది అంటే నువ్వు పోయినా పోవచ్చు ఈ హోమంలో ఇన్ ద ప్రాసెస్ అని అంటాడు. సో ద మోర్ హీ గోట్స్ డీపర్ ఇన్ టు ద హోమం, బింబి బ్రదర్స్ ఆర్ గోయింగ్ క్లోజర్ టు ద డెత్ మాట. ఇద్దరు ఎందుకంటే ఇద్దరు ట్విన్స్ కదా, మరి ఒకేలాగా ఎట్లుంటారు, తర్వాత పుట్టి ఒకేలాగా ఎట్లా ఉంటారు, ఇద్దరు ట్విన్స్ ఉంటారు కాబట్టి వాడు అదే అంటాడు, ఒరిజినల్ అంటే బడా బింబి ఎంతైతే పవర్ఫుల్ నువ్వు కూడా ఈక్వల్లీ పవర్ఫుల్, అంటే నీకు కూడా అదే ఇది ఉన్నది, అదే రక్తం అదే డిఎన్ఏ ఉన్నది. సో వాడు ఎట్లా పోయాడు, జస్ట్ స్క్రిప్ట్ లో నీకు మళ్ళీ ఐడెంటిటీ వాల్యూ లేదంటే.
సో వాడు ఎట్లా ఆల్రెడీ పోయాడు మాస్టర్ బాబు, సో నువ్వు కూడా పోతే నువ్వు కూడా పోతావు అంటాడు. అందుకనే వాడు అక్కడ హోమం అవుతున్నావు కొద్దీ వీడు వీక్ అవుతూ ఉంటాడు. ఇక్కడ బడాబింబి ఫైటింగ్ లో దెబ్బలు తింటాడు కదా పోయి, అందుకే అవుతూ ఉంటాడు. కానీ నా డౌట్ ఏంటంటే వాడు చేయి పెట్టినప్పుడు ఎందుకు ఓపెన్ కాలే? బడాబింబి పాస్ట్ లోకి వచ్చి చేయి పెడతాడు కదా, వై ఇట్ డిడ్ నాట్ ఓపెన్? నువ్వు లాజిక్ అడుగుతున్నావు, నాకు అర్థమైంది చెప్తా. వాడు ఆల్రెడీ ఆయన పిండం పెట్టేసిండు అనుకుంటా. సో బై ద బుక్ ఆఫ్ కర్మ వీడు చచ్చిపోయింది క్యాండిడేట్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ మై అండర్స్టాండింగ్. నాకు తెలియదు, నాకు కూడా కొంచెం అది నేను టెక్ వాళ్ళకి ఐటీ సపోర్ట్ లేకుండే బిబి బ్రదర్స్ కి ఈ క్వశ్చన్స్ FAQs హౌ టు క్వశ్చన్స్ లేకుండే. లేకపోతే వాడు కూడా ఇట్లా హలో బాబు వై ఇస్ దిస్ నాట్ వర్కింగ్ అన్నట్టు ఏదైనా ఉండొచ్చు. లేకపోతే ఆర్ సింపుల్లీ బాగా దుమ్ము పట్టేసి ఉంటది. ఇప్పుడు మన ఫోన్ లో కూడా నీ చేతికి ఏమైనా ఉందనుకో, అది ఫింగర్ ప్రింట్ రికగ్నైజ్ చేయదు కదా. సేమ్ మస్ట్ బి ద సిమిలర్ ప్రాబ్లం. అంతే కావచ్చు. దీంట్లో మనం పెద్ద బుర్ర వాడద్దు. లేకపోతే మళ్ళీ బీచ్ కప్పి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ మొత్తం. అసలు అందుకనే చెప్తాను మాన్యువల్ చదువు, ఇవన్నీ పెట్టకరా సెక్యూరిటీలు అని చెప్తే నువ్వు వినవా అనుకుంటూ. అది ఒకటి పక్కన పెట్టినా, అదైతే నాకు నిజంగా అర్థం కాలేదు. కానీ అదొకటి పక్కన పెట్టినా దో మనం జస్ట్ 3 years బ్యాక్ చూసినా కానీ హైయెస్ట్ పొటెన్షియల్. ఓకే, ఇది చెప్పే ముందు నాకేం నచ్చిందో చెప్తా. ఓ షిట్. సో నువ్వు షేకీ బాయ్ తో నువ్వే డీల్ చేయతే, వాడు ఇప్పుడు 2 ట్వీట్లు పెడతాడు మనకి. ఒకటి నాకేమొచ్చి, అది ఇందాక చెప్పాం కదా, కామెడీలో పొటెన్షియల్ ఉండే, స్టోరీలో పొటెన్షియల్ ఉండే, అండ్ ఒక రాజు లైక్ ఒక డైనామిక్ అయితే ఉంది దీంట్లో, అన్స్పోకెన్ అండర్లైయింగ్ డైనామిక్. ఆ పొటెన్షియల్ లో నాకు ఏమనిపించింది అంటే, ఒక గ్రేట్ కింగ్ అంటే కాంకర్ చేశాడు, అచీవ్ చేశాడు చాలా ఒక యంగ్ ఏజ్ లోనే. అంత అచీవ్మెంట్ ఉన్నవాడు ఫ్యూచర్ కి వచ్చి ఆ వరల్డ్ లోకి వచ్చాడు అనుకో, లైక్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎట్లా అంటే కొంచెం ఇండిపెండెన్స్ ఎక్కువై, ఫ్రీడమ్ ఎక్కువై, అన్ఎర్న్డ్ ఇది కూడా నడుస్తుంటది కొంచెం, ఎంటైటిల్మెంట్. సో ఎంటైటిల్ బిహేవియర్స్ చాలా ఉంటాయి. కొంతమందికి అసలు సీన్స్ అయితే లేకపోయినా ఓ పెద్ద తోపుతుపాసం కొని తిరుగుతుంటారు, అట్లా చేస్తుంటారు. సో నీలాగా కూడా ముడ్డికి 300 followers లేరు కానీ నేను వెయిట్ చేస్తున్నాను బోగస్ డైగ్రెస్ అవుతున్నాం కానీ లిటరలీ వెయిట్ చేస్తున్నా. ఎవడో ఒకడు ఒక జెన్యున్ వాట్ ఎవర్ ఒక ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఎప్పుడప్పుడు మెసేజ్ వస్తుంది, అరే మీరు ఏం తోపులనరా మీరు రివ్యూ ఇలా మీరు ఏం వీకినరా లైఫ్ లో ఎప్పుడైనా ఫోటో తీసినారా మీరు. నేను లిటరలీ వెయిట్ చేస్తున్నా. తీస్తే రెవ్యూ చేస్తాం, తీస్తే మీ కలీగ్స్ అవుతాం. అది అప్పుడు మేము కూడా రివ్యూ మేము మిమ్మల్ని అడుగుతాం ఎట్లున్నా సార్ మూవీ అని. తీసేటోళ్ళని చెప్తారు చెప్పు. వన్ హూ కాంట్ డూ టీచ్ బ్రో. అంతే అంతే. సో ఎంటైటిల్డ్ బిహేవియర్స్, అలాంటి యాటిట్యూడ్ ని కన్ఫ్రంట్ అయితే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది? లైక్ ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఉంటుందా? ఓకే, పాస్ట్ లో నా కాలంలో నేనే కాస్తో కూస్తా రెస్పెక్ట్ రావాలంటే, కాస్తో కూస్తా ఫ్రీడమ్ ఉండాలి అంటే లైఫ్ లో ఎంతో సాధించాలి. యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ నువ్వు ఒక లఫుట్ సైడ్ జాబ్ తెచ్చుకున్నా నువ్వు కథలు పడచ్చు నువ్వు. సో అదొక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఉంటుందా? లేకపోతే అసలు ఆనర్ అనేది లేదు ఇక్కడ, డిగ్నిటీ అనేది లేదు, ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ లేదు అని అట్లా బతికేస్తున్నారని ఆ వ్యూ పాయింట్ కూడా ఉండొచ్చు. సో ఆ పొటెన్షియల్ ని ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ నా యాక్చువల్ పాయింట్ ఇది కాదు యాక్చువల్గా. యాక్చువల్ గా స్టార్ట్ చేసింది ఇది కాదు, కానీ ఇది కూడా ఉండే. నువ్వు ఇదో ఎట్లా చెప్తావు చెప్పు. మెచ్చుకుంది నేను చెప్తా. దే అట్లీస్ట్ లెట్ హిమ్ గో అవుట్ యాజ్ లైక్ ఎ కింగ్. తెలుగులో చెప్పు, వానికి అట్లీస్ట్ ఒక రాజు చావు. నువ్వు చెప్తున్నావు నాకు తెలుగులో చెప్పాను. లాస్ట్ 3-4-5 రివ్యూస్ వింటే పారాగ్రాఫ్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చేసి పడేసిన ఉంది దీన్ని. అసలు ఛాన్స్ దొరికితే నొక్కుతాం. దిస్ ఇస్ ఎంటైటిల్డ్ బిహేవియర్. ఇది అంతే అంతే ఇట్లానే ఉంటుంది మనతోటి. అట్లీస్ట్ ఒక రాజు లాగా సావించారు ఎగ్జిట్ అయినా. ఎందుకంటే మధ్యలో నేను అనుకున్నా ఓకే ఎంతో కొంత మెయింటైన్ చేస్తున్నారు. ఈ బింబిసారా సూట్ బూట్ మార్చిన కొంచెం ఆ రీగల్ రాయల్ బిహేవియర్ అయినా కొంచెం ఇక్కడ అక్కడ ఝలక్ ఉండే.
ఇట్ వాస్ నాట్ టోటలీ దేర్, కానీ అది కూడా ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు ఆ పొటెన్షియల్ లో. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటది కదా. మామూలుగా మన జనరేషన్ లో అంత స్లంప్డ్ ఇట్లా ఉంటాం, సుస్తుంటాం. మనోడు అట్లా కాదు, మనోడు జీనియస్ జెనోసైడ్. సో ఎట్లుంటాడు అసలు నడుస్తుంటే ఒక వేరే రేంజ్ లో ఉంటది. అండ్ సో ఆ ఎక్స్ప్లోరేషన్ కూడా కొంచెం చేసి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. కానీ నీకు అది నచ్చిందా వాళ్ళు చేయలేదని? కానీ అట్లీస్ట్ ఎండ్ లో ఒక రాజు లాగా నేను ఒప్పుకుంటా. నేను లిటరలీ చెప్తున్నా కదా, ఎట్లయితే హౌ బడా బింబి డైస్, ఆ చచ్చిపోయే సీన్ ఉంటుంది చూడు, ఆ లాస్ట్ 5 minutes ఏవైతే ఉంటాయో వాడు కూలబడినా కానీ టిపికల్ ఇట్లా టైగర్ ష్రాఫ్ లాగా ఇట్లా ధామని పడిపోకుండా హీ సెటిల్స్ డౌన్, వాడికి ఇంకా బలం ఉంటది. అక్కడ ఏమనిపించింది తెలుసా, నా అండర్స్టాండింగ్ ఏముండే అంటే, ఒక లయన్ చావు అంటారు చూడు, అది ఎంత పొగరుతో చేస్తుంది అంటే, నాకు చంపడం రాకపోయినా కానీ అక్కడ ఎవడో చంపింది మాత్రం తినను నేను అనుకుంటూ అట్లా ఆకలితో చచ్చిపోతుంది. సేమ్ వే అంటే అట్లా కాదు కానీ ఆ ప్రైడ్ ఉంటుంది చూడు, ఆ ప్రైడ్ తో చేస్తాడు కదా. నేను చూసిన చలో మీరు కూడా ఉన్నారు మంచిదే అది ఇది అంతా ఒక స్పీచ్ ఇచ్చి చచ్చిపోతాడు చూడు. నేను ఇది ఒకటి ఎప్పుడో విన్నా, నేను గ్రేట్ పీపుల్ అంట, వెరీ గ్రేట్ అంటే స్పిరిచువల్లీ గ్రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ కళ్ళతో చేస్తారంటారు. నీకు అర్థమైందా? అది నేను కూడా విన్నాను. దే లీవ్ దేర్ బాడీ అంటే వాళ్ళు కళ్ళ నుంచి ఆత్మని పంపిస్తారు, చూసుకుంటూ చచ్చిపోతారు, కళ్ళు మూసుకొని చావరు, వాళ్ళు కళ్ళు తెరుచుకొనే పోతారు అంటారు. వన్ ఆఫ్ ద రేరెస్ట్ వేస్ ఆఫ్ డైయింగ్. యా, సో ఇందులో కూడా ఐ డోంట్ నో అది వాళ్ళు కావాలని చేశారా లేకపోతే ఇట్ జస్ట్ హ్యాపెండ్ అని తెలియదు, కానీ ద వే ఆ డెత్ ని ఎట్లయితే చూపిస్తారు, ద వే ఆ కరేజ్ చూపిస్తారు చూడు, ఒక రీగల్ పర్సన్, ఒక క్షత్రియుడు, హీ ఎంబ్రేసెస్ డెత్ అంటారు కదా, అట్లా కళ్ళు తెరుచుకొని అట్లా కూర్చొని పోతాడు చూడు. ఐ థింక్ ఇట్ ఫ్యాంటాస్టిక్ ఎండింగ్, అంటే చాలా బ్యూటిఫుల్ గా చూపించింది దాన్ని. నువ్వు ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా చూడు, ఫుల్ ఆఫ్ ప్రైడ్, నార్సిసిస్టిక్ కైండ్ ఆఫ్ పర్సన్, మెగలోమేనియాక్ అనుకో, అట్లాంటి మనిషికి ఒక మంచి హంబుల్ పై తినడానికి దొరుకుతుంది. సో తింటుంటాడు ఆల్మోస్ట్ బెగర్ లెవెల్లోకి వస్తాడు. దాని తర్వాత ఆ మీనింగ్ ఆఫ్ లైఫ్ లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటాడు. అట్లా అది నేర్చుకున్నాక కూడా అంత హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాక కూడా హీ స్టిల్ వాంట్స్ టు గో అవుట్ ఆన్ అ విన్, ఆన్ అ హై. ఆ ప్రైడ్, అంత హంబ్లింగ్ ఉన్నవాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఓకే, నేను నా లైఫ్ లో నేను నేర్చుకోవాల్సింది ఇది, మొత్తానికి నేను నేర్చుకున్నాను, నా గుణపాఠం నేను నేర్చుకున్నాను, ఇప్పుడు నేను సైలెంట్ గా అట్లా బ్యాక్గ్రౌండ్ లో సీనరీ బుషెస్ వెనకాల నేను అట్లా పోతా అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతారు. వీడు అట్లా కాదు, జనరల్ గా ఇట్లా సీ లోపలికి వెళ్ళిపోతారు, సముద్రం లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు చచ్చే ముందు కూడా అంటాడు కదా, నేను అంత గెలిచింది కూడా దాని ముందు అసలు ఇదే పెద్దది, నన్ను నేనే గెలుచుకున్నాను, దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పేసి అప్పుడు హీ సెటిల్స్ డౌన్ ఇన్ ద పాడ్కాస్ట్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. బింబీ రికమెండ్స్, బింబీ బ్రదర్ స్పాన్సర్ అని చెప్పేసి అప్పుడు ఆ పోజ్ లో సెటిల్ అవుతాడు. అండ్ దెన్ హీ లీవ్స్ ద బిల్డింగ్. సో అది ఆ రీగల్ ఎగ్జిట్ ఒకటి ఇచ్చారు, అది నాకు చాలా నచ్చింది. కానీ అది జస్ట్ ఒక ట్రైలర్ అంటా నేను. యాక్చువల్లీ పొటెన్షియల్ ఎంత ఉండేనో ఈ సినిమాలో, ఈ క్యారెక్టర్ అదే అంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, జస్ట్ ఒక ట్రైలరే అది. ఇంకోటి కూడా ఉన్నది నాకు, ఇంకో పర్టికులర్ సీక్వెన్స్, అది క్లైమాక్స్ లోనే వచ్చింది. అది కూడా వీళ్ళందరూ వేసుకొని పోతాడా వీడిని కొట్టడానికి, బింబిసారాన్ని కొట్ట, వీళ్ళని ఎవరైతే ఉంటాడు చూడు, బాడీ బిల్డర్, డాక్టర్ కమ్ బాడీ బిల్డర్ స్లాష్ మోడల్ ఉంటాడు వీళ్ళని టిపికల్. వాడు అంటాడు కదా వీళ్ళందరినీ చూసిన తర్వాత, అండ్ మీకు యుద్ధం అంటే ఏందో తెలియదు, నేను చూపిస్తే ఇప్పుడు యుద్ధం ఎట్లుంటుందో అని చెప్పి తోముతాడు చూడు అందరినీ. నాకు అందులో కూడా ఏం నచ్చింది తెలుసా, యాక్చువల్లీ ఆలోచిస్తే వి ఫైట్ లైక్ పుసీస్. ఇప్పుడు హీఈస్ అబ్సల్యూట్లీ రైట్. అప్పుడు కొట్టుకునేటోళ్ళు అంటే ఈవెన్ మనం వేగ్గా మన మైథాలజీ చదివిన ఒక భీముడు కొట్టడము, ఒక అర్జునుడు కొట్టడము, అవన్నీ చదివితే మనకే అనిపిస్తుంది అబ్బా ఇట్లా కొట్టినా అన్నట్టు అనిపిస్తుంది. సో ఒకవేళ దాంట్లో రియాలిటీ ఉందో లేదో పక్కన పెట్టేసి, పాయింట్ ఏంటంటే ఆ పర్టికులర్ ఆ ఇదిని తీసుకొస్తాడు చూడు. ఐ లైక్ దట్ కాన్సెప్ట్. ఓవరాల్ గా నాకు అదే చెప్తున్నా కదా, నాకు ఈ మూవీ ఎట్లా అయిపోయిందంటే, అరే బాగుంది, అరే నీ అమ్మ ఇట్లా చేసిండ్రా, అరే బాగుంది, అరే ఇట్లా చేసిండ్రు, అరే మళ్ళీ బిస్కెట్ చేసిండ్రు. సో నాకు అక్కడే కొంచెం ఒళ్ళు మండిది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా కాన్సెప్చువల్లీ బ్రిలియంట్ ఐడియాస్ ఇవి నన్ను అడిగితే. కమర్షియల్ మూవీస్ లో అఖండలో వాజ్ ఐ థింక్ దాన్ని బాగా నేల్ చేసిండ్రు. నువ్వు ఇమాజిన్ చేయి ఆ ఫైట్ కనుక వాడు ఆ థ్రెట్ ఇచ్చిన తర్వాత, వీడు ఒక జెన్యున్ క్యాండిడేట్, వాళ్ళకు కూడా తెలుసు వీడు ఒరిజినల్ బింబీ బాయ్ అని. సో ఆ బింబిసారుడు వచ్చి వాడి మోరల్ కంపాస్ స్ట్రేట్ అయిపోయింది, వాడికి అర్థమైపోయింది మ్యాటర్ ఏందో, నాలో ఇవి ఫ్లాస్ ఉండే, నేను ఇవన్నీ సరిదిద్దుకోవాలి అని చెప్పి వాడు అర్థం చేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు అవన్నీ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయి. అదే క్వాలిటీస్
వీడు పాజిటివ్ గా వాడితే ఇంకెంత డేంజరస్ ఉంటాయో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా చూపించుండొచ్చు. అండ్ ఆ లైన్ ఆ డైలాగ్ నాకు ఎంత నచ్చిందంటే ఏంటో తెలియదు మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు వాడు. అదే వాడు న్యూట్రలైజ్ చేస్తాడు చూడు ఆ థ్రెట్ ని. ఆ థ్రెట్ న్యూట్రలైజ్ చేసేటప్పుడు యాక్చువల్లీ ప్రైడ్, ఈ క్వాలిటీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ రాంగ్ క్వాలిటీస్. ఇట్ ఈస్ అబౌట్ నువ్వు ఎట్లా వాడతావు అన్నది కదా. సో నువ్వు ప్రైడ్ని తప్పుగా వాడితే పొగరు అయిపోతుంది, మంచిగా వాడితే ఏదో వాట్ ఎవర్ ఏదవుతుందో అది అవుతుంది. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కాదు రాకపోతే ఇట్ సూట్స్. సో పాయింట్ ఏంటంటే ఆన్ పేపర్ వీళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా రాసింటారో నాకు అర్థమవుతుంది, కానీ అది ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇట్లా పుర్రని తీసిన మొత్తం లేదు. ఆన్ పేపర్ ఇట్లా రాసారని నాకు 100% రాసుంటారు. ఏమో నేనైతే నేను ఏమంటారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తా. నువ్వు ఇంత మాత్రం టచ్ చేస్తున్నావు అంటే ఆ క్లైమాక్స్ సీన్ రాయడం కూడా వాడు క్లైమాక్స్ రాసి ఇట్లా రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఉంటే కనుక ఇట్స్ హారబుల్ ప్రాక్టీస్ అనిపిస్తుంది. కానీ వాడు క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇట్లా ఎండ్ అవ్వాలి క్యారెక్టర్ అన్నప్పుడు వాడు మొత్తం ఆలోచించుంటాడు కదా ఎస్కలేషన్ ఎట్లా వెళ్ళి ఆ ఫుల్ సర్కిల్ ఎట్లా వెళ్తుంది క్యారెక్టర్ అని. నన్ను అడిగితే ఆలోచన అంతా ఎక్కడ పోయి ఉంటుందంటే ఇది ఆఫ్ కోర్స్ ఇదంతా మా గెస్ వర్క్. ఇది ఆబ్వియస్లీ మేము అక్కడ లేము, మేము ప్రొఫెషనల్ రివ్యూవర్స్, మేము ప్రాపర్ గా గెస్ చేస్తాం. ప్రొఫెషనల్ గా గెస్ చేస్తాం. ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గెసెస్ మాట. నాకేమనిపిస్తుంది అంటే ఆ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఎందుకంటే అవసరం లేని ట్రోప్స్ కూడా వాడారు కదా ఆల్రెడీ. ఈ బాహుబలి వల్ల, ఈ జానర్ ఆఫ్ సినిమాల వల్ల ఒక ట్రోప్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అప్పట్లో ఒక ఫిక్షనల్ కింగ్డమ్ లో ఒక రాజు ఉన్నాడంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటారు చుట్టుపక్కల, ఒక బాబా ఈ టైంకి ఆ కాలానికి కనెక్ట్ చేయడం అనేది ఈ సుభాష్ గాయ్ సౌదాగర్ సినిమా నుంచి వస్తుంది ట్రోప్. సో ఈ వీటిలో ఎక్కువ కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోయింది. కానీ ఈ పొటెన్షియల్ వైపు ఆలోచించుంటే ఈ సినిమా ఇంకో రేంజ్ లో పోయేది. ఎందుకంటే కమర్షియల్ సినిమా అనగానే అడ్వాంటేజ్ ఏంటంటే లాజిక్లు చెప్పాల్సిన అవసరం లేదు. కరెక్ట్. సో ఓకే దర్పణం ఉంది, మాయా దర్పణం ఉంది, అట్లా వచ్చేసినాం బై ఇప్పుడు చూడు సినిమా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సిచ్యువేషన్స్. ఎట్లా అంటే ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పొటెన్షియల్ నాకు ఎక్కడ కనిపిస్తుంది అంటే బింబిసారా లాంటి మనిషి ఎంతైతే అచీవ్ చేశాడో, ఎలాంటి లైఫ్ చూసాడో అప్పటిదాకా, ఫ్యూచర్ లో వచ్చేసి ఈ డాక్టర్ గారు చిల్లర్ నా కొడుకులాగా నాకు ఆ గ్రంథం దొరికితే ఈ లోకమంతా నాకు గుప్పెట్లో ఉంటుందో, నాకు కాళ్ళ కింద పడి ఉంటుందో అనగా బింబిసారా లాంటి వాడు అది వింటే పక్కన నవ్వుతాడు. ఎగ్జాక్ట్లీ అది వాడు సింపుల్ గా ఏమంటారు, అది లేకుండా నేను మొత్తం దునియా ఇది చేసిన, నువ్వు అది లేకుండా నువ్వు ఏంది వాటర్ యూ వితౌట్ దట్ అన్నట్టు అదొక బస్తీ మీద సవాలన్నట్టు చేసి ఉండొచ్చు దాన్ని. ఇది ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఆ కాలంలో ఈ గ్లోరీ కోసము, ఆనర్ కోసము, ఇంకా ఈ ఫేమ్ కోసము ఇట్లా ఒకరిని ఇట్లా చంపుకొని ఇట్లా రాజుల్లాగా అయ్యి వేరే కింగ్డమ్ ని కాన్కర్ చేసి ఇలాంటివి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మర్జర్ అండ్ యాక్విజిషన్స్ చేస్తున్నారు బిజినెస్ మెన్. ఈ బిలియనర్స్ అంతా ఏం చేస్తున్నారు అంటే అదే ఇది వితౌట్ లిటరల్ బ్లడ్ షెడ్, యాక్చువల్ గా వాళ్ళు చేసే ఎక్స్పాన్షన్లు ఇవే. సో ఈ డాక్టర్ కూడా ఆల్మోస్ట్ ఆ ట్రాక్ లోనే ఉన్నాడు. వాడి మైండ్ కూడా ఓ వరల్డ్ డామినేషన్ అట్లా ఉంది. అది మినిమం ఉంటది విలన్ తర్వాత. అంతే, నువ్వు అనకాపల్లిలో పుట్టు, హైదరాబాద్ లో పుట్టు, ఎక్కడైనా పుట్టు, మినిమం వరల్డ్ డామినేషన్ ఉంటుంది అంతే. మళ్ళా సో బింబిసారా లాంటి వాడు ఈ కాన్సెప్ట్ వినగానే వాడు ఎంత నవ్వు రావాలంటే ఆల్మోస్ట్ ఆ డాక్టర్ ని పక్కన పిలిచి, ఇంతకు నువ్వు ఎందుకు, నీ ప్లాన్ ఏంటి, ఏం బిగ్దాం అనుకుంటున్నావు, నీకు అది వచ్చినా ఏం చేస్తావు నీ గుప్పెట్లో ఉండి. ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా చూపిస్తారు వాళ్ళ అయ్యా ఆ డాక్టర్ చిన్నప్పుడు అయ్యా ఇట్లా ఫస్ట్ టైం ఆ ట్రెజర్ దగ్గర పోతుంటే ఒక రోల్స్ రాయ్స్ టైప్ కార్ లో పోతుంటారు, కాన్వాయ్ ఉంటది, మళ్ళీ ఏమో అయ్యా ఇది మన చేతిలోకి వస్తే లోకమంతా మన చేతిలో ఉంటది. ఆల్రెడీ నీకు ఆల్రెడీ రిలయన్స్ శవాకి చెప్పేసింది కర్లో దునియా ముట్టి, నువ్వేది ముట్టి కొట్టేది. ఆల్రెడీ ఫుల్ పైసలు ఉన్నట్టున్నారు, ఆల్రెడీ ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది, అన్ని ఉన్నట్టున్నాయి, ఆల్రెడీ అన్ని ఉన్నాయి. చూడు ఒక లోకం అంతా ఇట్లా రావాలి. బోగస్ నీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తా. ఎక్కడో గుహలో ఉన్న బాబాని నువ్వు ఎంటైజ్ చేయాలంటే నీతో పాటు ఒక రోల్స్ రాయ్స్ లో అడవిలో తిరగమనడానికి నువ్వు ఎట్లా ఏ రేంజ్ లో లూర్ చేయాలి తెలుసా ఆ బాబాని. నీకు రంబావరోసి మెనకాల సరిపోరాడా, నీకు ఇట్లా సప్లై వస్తూనే ఉంటుంది అనాలి వాడు.
అసలు ఆ ట్రాక్ తప్పోయి అట్లీస్ట్ అదే చెప్తున్నా కదా, నాకు దీన్ని మెచ్చుకోవాలా వద్దా అన్నట్టు ఉన్నది మొత్తం మూవీ. యా నాకు కూడా అది ఆల్మోస్ట్ ఎట్లా అనిపించింది అంటే వేస్టెడ్ పొటెన్షియల్ అనిపించింది. ఆ విలన్ కూడా అంటే వాడు ఏం నేర్చుకోలేదా, వాడు ఎంతసేపు వచ్చి ఇంకా ఎన్ని రోజులు అంటున్నాడు. అరే ఎన్ని రోజులు కాదురా, నువ్వేం పీకుతున్నావు రా, నువ్వు డాక్టర్ అవుతావు. వాడు ఏదో సర్జరీ చేసి నన్ను మెచ్చుకోవడానికి వస్తే వాడు పాపం వాడు అసిస్టెంట్ వాడిని కొడతాడు, ఇది నా సక్సెస్ కాదు అంట. అరే వాడికేం తెలుసు, వాడు నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ బ్యాట్మ్యాన్ వర్షన్ నీకేం తెలుసు వాడికి, నువ్వు రాత్రి మోడలింగ్ చేస్తున్నావు అని. వాడు పెద్ద మినిస్టర్ ని బచాయించినవరా అని చెప్పి కంగ్రాట్స్. అదే వాడిని పట్టుకొని ఇది నా సక్సెస్ కాదంటాడు. వాడు పాపం అరే నాకేం తెలుసు భయ్యా, నాకేం తెలుసు భయ్యా నీది ఏందో సక్సెస్. సీరియస్లీ పెద్ద ప్రాబ్లం ఏమేమి తెలుసా ఈ సినిమాకి? నువ్వు ఇందాక పెద్ద ప్రాబ్లమ్సే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇక నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే విలన్స్ ఈ సినిమాలో వీక్ ఉండే. ఎందుకంటే ఎంతమంది విలన్ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చిన స్క్రిప్ట్ లో యాక్చువల్ బింబిసారా ముందు వాళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఇది పెద్ద థంబ్ రూల్ ఇది స్టోరీ రైటింగ్ లో. ద బిగ్గర్ ద ప్రొటాగనిస్ట్ ద బెటర్ ద హీరో అంటారు. ద బిగ్గర్ ద విలన్ అంటున్నాం. ద బిగ్గర్ ద విలన్, సారీ ద బిగ్గర్ ద యాంటాగనిస్ట్ ద బెటర్ ద ప్రొటాగనిస్ట్ అంటారు కదా. సో వీడు ఎట్లుండాలంటే నువ్వు అప్పుడు రాజ్యం చేసినావేమో, ఇప్పుడు నేను రాజ్ చేస్తాను అని చెప్పి వీడు మంచిగా ఇట్లా అందదప్న పరేసా వాళ్ళగా మీకు బ్రెడ్ కా ఫ్యాక్టరీ కోలుంగా భయ్యా అన్నట్టు ఒక పెద్ద స్టోరీ చెప్పాలి. వీడికి ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలి, నాకు అది ఎందుకు కావాలో. వీడికి అందులో ఏముందో తెలియదు విలన్ కి. ఈ బాబాకు కూడా నాకు హైలీ డౌట్ఫుల్ వాడి కంపిటెన్స్ పైన. వాడికి అసలు వాడికి తెలుసా తెలియదో తెలియదు. అక్కడ ఓ బుక్ ఉందని మాత్రం తెలుసు. ఎట్లున్నదంటే ఒక లైబ్రరీ ఉన్నది బోగస్ చిక్కడపల్లిలో, ఆ లైబ్రరీ తాళం చేత మనకు దొరికితే ఇక మనకి జంజనక అట్లున్నది అక్కడ మ్యాటర్. అంత పైన ఉన్నది అక్కడ. సో నన్ను అడిగితే యాక్చువల్లీ ఆ విలన్ ని ఎస్ఐనే డీల్ చేసేసి ఉండొచ్చు సింపుల్ గా. బిబీ వాజ్ నాట్ నెసెసరీ అక్కడ. నిజంగా ఆ విలన్ కి అసలు ఎక్కువ ఏమి లేకుండా ఒక పెద్ద బిలియనీర్ అన్నాడు కాదు, ఒక డాక్టర్, ఒక హాస్పిటల్లో డాక్టర్. హీస్ అన్ ఆఫ్టర్ ఆల్ బ్రో. వాడిని మన ఫైజర్ వాళ్ళు కొట్టేస్తారు ఎక్కువ తక్కువ చేస్తే. అదే అది వచ్చి ఇక్కడ సవాల్ బస్తీమే సవాల్ అంటున్నాడు. ఏంది అసలు అర్థం కావట్లేదు. లోకం అంతా నా కింద ఉండాలి. లోకం ఎందుకు నీకు? ఒక ఖైరతాబాద్ అని ఉందా నీ కింద? అసలు నువ్వు ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉన్నావు, నీ హాస్పిటల్ ఖైరతాబాద్ లో ఉంది. ఖైరతాబాద్ లో ఉందా? ఏముంది అది కంట్రోల్. ఖైరతాబాద్కి వెళ్ళి బంజారాహిల్స్కి వెళ్ళాలంటే ఆటో పట్టుకుంటాం. అసలు నిజంగా అక్కడ దానివల్ల కొంచెం స్ట్రెయిన్ అయిపోయింది. కానీ అదొక పెద్ద పొటెన్షియల్ అనిపించింది బ్రో నాకు. ఇలాంటి ఫ్యూచర్ కాన్కరర్ ఆర్కిటైప్ ని ఈ పాస్ట్ కాన్కరర్ వచ్చి కన్ఫ్రంట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఎస్పెషల్లీ ఆ టైం దాకా బింబిసారాకి చాలా గుణపాఠాలు నేర్చుకున్నాడు. అదే అంటున్నా. సో ఆ వ్యూ పాయింట్ తో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఉండొచ్చు బింబిసారాకి ఇంకా ఈ విలన్ ఆర్కిటైప్ కి. వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఇట్ అని. అబ్బా నేను అదే అనబోయినా. వీడు ఏ సిచ్యువేషన్ ఉండే అంటే ఈ బింబిసారా ఇంకా విలన్ ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో, బింబిసారా ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలంటే నువ్వు అన్నట్టు వాడు నవ్వి వాడి మొహాన అరే నేను తీసుకొచ్చి ఇస్తారా ఆ పుస్తకం ఏదో నీకు కావాలంటే, కానీ నీకు ఇది కూడా చెప్తా, నా పైసా ఉపయోగం రాదురా భయ్ ఆ పుస్తకం వల్ల, నన్నే చూసుకో. నా పుస్తకం కోసమే కదా నువ్వు ఇంత వెతుకుని, నేనే కదా రాసిన వాట్ ఎవర్, నా చేతిలోనే కదా ఉండే అది ధనవంతరి. అదే నా ట్రెజరీలోనే ఉండే కదా, నా చేతి కింద ఉండే కదా ఇన్ని రోజులు. నేనే ఇక్కడ బిచ్చం అడుక్కుంటున్నా, ఆ పుస్తకం వల్ల పెద్దగా వచ్చేది పోయేది లేదు, మనలో ఉంటుందా ఏదో అట్లా వాడి రియలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పి తర్వాత ఏదో ఒక పాయింట్ వీడికి ఎట్లా ఇట్లా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, మన ఉన్నాడు కదా ప్రణీత్ ఒకడు, ఎంత చెప్పినా కానీ అట్లానే ఇట్లా డబ్ మూవీస్ ఇస్తుంటారు రికమెండేషన్, అట్లనే ఇట్లా కాదు ఇంకో 2 దెబ్బలు వాడేది నేర్చుకునేటట్లేదు మనిషి అని చెప్పి దాని అట్లా ఒక మెగా ఫైట్ కి తీసుకెళ్లి ఖతం చేసి ఉంటే అయిపోయి ఉండేది. కానీ ఆ కాన్వర్జేషన్ లేదు. వీడు పుస్తకం కావాలంటే అవునా సరే పద నేను కూడా వస్తా, ఏం పుస్తకమో నాకు కూడా తెలియదు అన్నట్టు తెలుస్తున్నాడు వీళ్ళతోటి. అది చాలా క్లీషేడ్ ట్రీట్మెంట్ లోకి వెళ్ళిపోయింది. కానీ పొటెన్షియల్ అయితే ఈ స్టోరీలో ఎంత పొటెన్షియల్ ఉందంటే నేను ఆల్మోస్ట్ ఒక రీమేక్ చేయండి అన్న ఆల్మోస్ట్ రికమెండ్ చేయాలనిపిస్తుంది నాకు. లిటరలీ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది చేయండి పోయి ఎవరికైనా లిటరలీ ఈ స్క్రిప్ట్ తీసుకెళ్లి భయ్యా
భయ్యా ఇట్లా చేసినాం మేము, మనం దీన్ని మళ్ళీ జర చేద్దాము అని చెప్పి ఒక సీక్వెల్ కూడా టీజ్ చేశారు రెండులో. క్యాచ్ చేసావు అది? ఏది? నేను ఏం క్యాచ్ చేయలేదు. లాస్ట్ కి వాడు పోయిన తర్వాత అమ్మ అబ్బా సాయిరామ్ బంద్ చేసిన, నేను బంద్ చేసేసిన తర్వాత నా వల్ల కాదు. ఎందుకంటే బింబిసారా నిజంగా పోయాడా? వాడు అక్కడ పోయి బతుకుతాడా వాపసు? వాడు బాడీ సినిమాలో వాడు బాడీని ఇట్లా అద్దంకెళ్ళి వాడి లోపలికి చోటా బింబి క్యాచ్ పట్టుకుంటాడేమో, పట్టుకొని మళ్ళీ ఒక హోమం చేసిండా గొప్ప తీసి. లేదు, సినిమాలో స్టార్టింగ్ లో సంజీవని పువ్వు ఉంటుంది, పువ్వు ఒకటి ఇస్తాడు. అవును, ఇది 2 సార్లు మాత్రమే వాడొచ్చు అంటాడు. అవును, ఫస్ట్ ఒకసారి వాడేస్తారు అసిస్టెంట్ మీద. అవును, సో ఇంకా 1 యూజ్ ఉంది. సో వాడు ఉన్నాడు కదా, వాడు అసిస్టెంట్ కూడా పక్కన. ఆ ఫైనల్ సీన్ లో అసలు బింబిసారుని ఎవరైనా చంపగలుగుతారా హహ అనేది ఒక డైలాగ్ వస్తుంది. అవును, ఆ సంజీవని పువ్వు మీద ఇట్లా ఎండ్ అవుతుంది సినిమా. చచ్చాంపో. సో సీక్వెల్ చోటా భీమ్ ఉండాలి రా బాబు, సారీ చోటా బింబి ఉండాలి, బడా బింబిని ఇక డీల్ చేయలేము మనం. ఇప్పుడు వస్తుంది బింబి 2 ఎలక్ట్రిక్ బుగలు సీక్వెల్ లో. బింబి 2 ద సర్చ్ ఆఫ్ ద మిర్రర్. నలుగురు ఉంటారు సెకండ్ పార్ట్ అని చెప్పి. బీచ్ కా బింబి కా ఇంకో బింబి. అఫ్ కోర్స్ వీళ్ళు మ్యాథమెటికల్ ఏదో ఆ ఈక్వేషన్ లో స్క్వేర్ పెడుతున్నారు, ఇది చేస్తున్నారు. కానీ లేదు, నువ్వు చేస్తే మంచిది యాక్చువల్లీ చెప్తున్నా కదా, ఐ డోంట్ మైండ్. ఎందుకంటే పొటెన్షియల్ ఉంది. ఎంత పొటెన్షియల్ అంటే బాతే అలెగ్జాండర్ గురించి, కింగ్ అలెగ్జాండర్ గురించి, ఆ హిస్టరీ, అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఎవరికైనా కొంచెమైనా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే. నువ్వు అలెగ్జాండర్ వరకు ఎందుకు వెళ్ళినావు? అశోకానే ఉన్నాడు కదా. అలెగ్జాండర్ ఇంకా అంట, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ దాకా అలెగ్జాండర్ చాలా మారింది క్యారెక్టర్. అవును, ఆల్మోస్ట్ అసలు దీనికి పాయింట్ ఏంటి అన్నట్టు అలా అయిపోయింది, చాలా ఫిలాసాఫికల్ అయిపోయాడు. అవును, సో అందుకనే అంటున్నా అలెగ్జాండర్ ని నువ్వు ఇట్లా ఫ్యూచర్ లో పంపించేసి అలెగ్జాండర్ ఇప్పుడు ప్రెజెంట్ సిటీకి వచ్చి ఇవన్నీ చూసి ఇలాంటి విలన్ ని కలిస్తే ఎలాంటి ఎలా మేనేజ్ చేస్తాడు, ఎలాంటి కాన్వర్సేషన్, ఎలా రియాక్షన్ ఇస్తాడు, దాంట్లో ఎంత స్కోప్ ఉంది అసలు డిగ్ చేయడానికి. అసలు ఇమాజిన్ చేసుకో, ఒక రైటింగ్ పర్స్పెక్టివ్ లో బింబిసారా ఒక చాలా ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ క్యాండిడేట్, ఒక పిల్లని కూడా చంపినాడు. అవును, అంటే మొరాలిటీనే లేదు మనిషి అసలు, అంత వైలెన్స్ ఉన్న క్యాండిడేట్, అంటే కేపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది. ఈ డాక్టర్ ఎంత వైలెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్టర్ కాకుండా ఒక బిలియనర్ అనుకో, ఆ బిలియనర్ ఎంత వైలెంట్ క్యాండిడేట్ అంటే సేమ్ ఇట్లానే జనాల్ని లేపేసే కెపాసిటీ ఉంటది, ఒక చిన్న పిల్లలో వైరస్ దూర్చే కెపాసిటీ ఉంటది, ఇట్లాంటి కెపాసిటీ ఉంటాయి. ఇలాంటి ఎక్స్ట్రీమ్లీ హై వైలెన్స్ ఉన్న కెపాసిటీ ఉన్న వాళ్ళు కన్ఫ్రంటేషన్ చేసుకున్నప్పుడు కొట్టుకోకుండా జస్ట్ ఒక కాన్వర్సేషన్ సీన్ లో చేస్తే ఎంత టెన్షన్ ఉండొచ్చు దాంట్లో. అంటే రిపబ్లిక్ మూవీలో రమ్యకృష్ణ ఇంకా హీరోస్ ఉంటుంది చూడు, కన్ఫ్రంటేషన్, ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఆఫ్ ఐడియాలజీస్. కానీ అది ఈక్వల్స్ కాదు, అందుకనే నేను ఉట్టి కాన్సెప్ట్ చెప్తున్నా, నువ్వు డీటెయిల్స్ లోకి వెళ్ళకు. బేసికలీ ఏంటంటే ఒకడికి నేను డీటెయిల్స్ లో పోవట్లే, నేనేమంటున్నా పనికొచ్చిన ఎగ్జాంపుల్, నువ్వు పనికి రాని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కాదు, నువ్వు మొత్తం వినవు. నీ ప్రాబ్లం ఏంటంటే బింబిసారాలో ఎన్నైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీలో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది నీకే. నువ్వు కూడా ఇట్లా మంచిగా ఎక్కడైనా మెట్ల పైన కూర్చొని ఇట్లా పోతారా అనొచ్చు నువ్వు పోయిన తర్వాత. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒకడికి దునియా మొత్తం తెలియదు, ఇంకా వాడు చూసిందే మొత్తం ఇది అనుకుంటున్నాడు. ఎవరు? ఆ బిలియనియర్. ఇప్పుడు బింబీ బాయ్ ఉన్నాడు కదా, బింబీ బాయ్ మొత్తం ఆ ఆర్క్ తీసుకొని వచ్చిండు, ఫుల్ సర్కిల్ వెళ్ళిండు, లైఫ్ ఫుల్ సర్కిల్, వాడు పై డయాగ్రామ్ వేసేసిండు లైఫ్ ది. సో ఇది ఒక హాఫ్ బేక్డ్ వర్సెస్ ఎన్లైటెండ్ కాన్వర్సేషన్. ఇది వైలెన్స్ గీలెన్స్ పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు కన్ఫ్రంట్ అయినప్పుడు వీళ్ళకి వైలెన్స్ తో పని లేదు, వీళ్ళది యాటిట్యూడ్ కదా ఇంపార్టెంట్, వాళ్ళ ఐడియాలజీ. వీళ్ళ వైలెన్స్ ఎందుకున్నది? వైలెన్స్ ఇస్ వాళ్ళకి అది ఒక టూల్ అంతే, టు షోకేస్ దర్ సుపీరియారిటీ. నేను తోపురాబాయ్ అని చెప్పుకోవడానికి పిల్లల్ని చంపేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఎవరు? బడబింబి. వీడు కూడా నేను తోపురాబాయ్ అని చెప్పి వైరస్ ఎక్కిస్తుండు పిల్లలకి, లేకపోతే మనుషులను పెట్టి చంపిస్తుండు. ఎందుకు అంటే ఇది నా సుపీరియారిటీ, ఇట్లా నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను సుపీరియారిటీ అని వాళ్ళు చూపించుకోవడానికి. అందుకనే వాడు కన్ఫ్రంట్ అయినప్పుడు వైలెన్స్ ఉండదు మ్యాటర్. ఇక్కడ డిస్కషన్ ఏముంటది? అరే నువ్వు తోపు అంటున్నావు, నేను తోపు అంటున్నావు, తూ కైకో తోపే మే కైకో తోపు అన్నట్టు ఒక డిస్కషన్ వెళ్తుంది. నేను ఇంకెంత తోపు అవ్వగలను అన్నట్టు వెళ్తుంది. అక్కడ దాన్ని నువ్వు ఇక ఫైర్ వేయాలి, అక్కడ పెట్టాలి ఫైర్ విఎఫ్ఎక్స్, చుట్టుపక్కల ఫైర్ వచ్చి చుట్టుపక్కలంతా ఫైర్ వచ్చి ఇక ఎక్స్ వాడుకరే డైలాగ్ వేయాలి, అప్పుడు ఉంటుండే మజా.
తర్వాత ఇద్దరిని కొట్టుకొని ఇక కండలు ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ టు ఫైట్ అనుకో, అది మస్ట్. అది నువ్వు దాన్ని తీయలేవు సిచ్యువేషన్కి వెళ్ళి. యా కానీ అదే కదా, ఒకడైతే కండలతో చాలా సుపీరియర్ ఉంటాడు బింబిసార, బడాబింబి కండలతో చంపేయగలుగుతాడు. అందుకనే డాక్టర్ సింపుల్ గా గన్ తీస్తాడు, నీకు ఇదేంటో తెలియదు కదా. కానీ బడాబింబి ఎంత ఫాస్ట్ ఉంటాడంటే బుల్లెట్లు ఇట్లా పట్టుకొని ఇట్లా జుక్ అని ఇట్లా వెళ్ళిపోతాడు పక్కకి. బడాబింబి చూసినావు కదా, 6 బుల్లెట్లు తిన్నాడు చెస్ట్ లో, ఆయన ఫుల్ సింగిల్ షాట్, 1 punch మోనోలాగ్ ఇచ్చి 1 punch man. అదే నా టైంలోనే నేను ఎగ్జిట్ కొడతా అన్నట్టు టైం తీసుకున్నట్లా. కానీ అదే కదా ఇప్పుడు అది రియలిస్టిక్, ఎందుకంటే ఆ బుల్లెట్లు తీసుకొని కూడా స్పీచ్లు ఇవ్వడం. ఎందుకంటే హిస్టరీ చదువుంటే నువ్వు పష్తునీలు ఉండేటోళ్ళంట ఈ ఉజ్బేక్లు ఈ జంగిస్ ఖాన్ టైంలో. జంగిస్ ఖాన్ భయపడిన ఏకైక ట్రైబ్ లేకపోతే ఒక రీజన్ అంటే ఈ ఉజ్బేక్లు ఇంకా పష్తునీలు. వాళ్ళు ఎంత ఘోరంగా ఉంటుండే అంట తెలుసా, ఒక చేయి కోసేసినా గానీ ఇంకో చేత్తో 4 లేపుకొని పోయిన తర్వాత వస్తుండేనంట వాడు. అండ్ వాడు కత్తులు కూడా మంచి 7 కిలోలు 10 కిలోలు ఉంటుండే అంట. టిప్పు సుల్తాన్ కత్తికే మనం ఫీల్ అయిపోతాం 13 కిలోలు ఉందని. వాళ్ళు సరదాగా 2 కత్తులు వేసుకొని వచ్చేటోళ్ళు అంట గుర్రం అనుకుంటా. అండ్ జంగిస్ ఖాన్ లిటరలీ భయపడి డీటోర్ తీసుకుండు. వాళ్ళ దగ్గర ఇంకా వీళ్ళతో మనం కొట్లాడలేము ఈ స్టైల్ అని చెప్పి డీటోర్. ఇది ఫ్యాక్ట్. సో ఒక బింబిసారుడు అలాంటి క్యారెక్టర్ ఎప్పుడో వచ్చినా బుడ్డి బుల్లెట్లు కొడితే వాడు ఒక బింబిసార 2లో కూడా ఆ బుల్లెట్లు ఉంటాయి అన్నమాట. అది సంజీవని బయటకు తీస్తుంది ఆ బుల్లెట్లు, వాడు ఉల్వరీన్ అవుతాడా అంతే అయిపోతాడు. ఇక అది ఒక్కటి తక్కువ ఉండే ఇక. కానీ సెయింట్ గోబెన్ కి మంచి మూవీ ఇది. సెయింట్ గోబెన్ మార్కెట్ చేయాల్సి ఉండే, ఎక్కడ పడితే అక్కడ పోయి అద్దాలు ఇలా కొట్టిన మస్తు వాళ్ళకి బాగా మునాఫా అయింది. ఇంకోటి సెయింట్ గోబెన్ పక్కన కింద ఒక స్క్రోలర్ వేసి ఉండొచ్చు, అద్దం కనబడుతుంది కదా టైం ట్రావెలింగ్ అద్దం, అది స్క్రీన్ పైన వచ్చినప్పుడల్లా దిస్ మిర్రర్ హెస్ బీన్ స్పాన్సర్డ్ బై సెయింట్ గోబెన్ లాస్ట్ లాంగ్ వెరీ లాంగ్ అది అట్లా. ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ ఆర్ ఫాస్టర్ దెన్ దే అపియర్. దూరం అంటే అంటే అసలు అదొక హైలైట్. అది ఎంత పెద్ద ట్రోప్, అది హాలీవుడ్ సినిమాల నుంచి ట్రోప్, అది ఓల్డ్ హాలీవుడ్ నుంచి ట్రోప్. ఇద్దరు ర్యాండమ్ గాళ్ళు ఇట్లా అద్దం పట్టుకొని నడుస్తుంటారు, సడన్ గా ఒక కారో లేకపోతే హీరో ఇట్లా తెలియకుండా ఇట్లా క్రాష్ అవుతాడు. ఇందులో ఎవల్యూషన్ ఏంటంటే బ్రో, హీరో కావాలని ఆ ట్రోప్ అట్లానే నడుస్తుంటది, కానీ అదిగో అద్దం అని చెప్పి బింబి డిసైడ్ చేస్తాడు అంతే ఏ అద్దం ఎంతసేపు ఉంటది స్క్రీన్ పైన. ఇంకో డౌట్ కూడా వచ్చింది, ఒక్క స్క్రాచ్ ఉండదు మళ్ళీ ఫోర్హెడ్ మీద అసలు, ఎంత గ్లాస్. నువ్వు అదే అంటున్నాను, బడాబింబి జోక్ అనుకున్నావా? బడాబింబి ఇస్ నాట్ జోక్. సగం ఆ జుట్టే కాపాడు ఉంటది బడాబింబిని. ఇంతకు మించి మనం మ్యూజిక్ పాట ఏమన్నా ఉందా నీకు చెప్పేది ఉందా? మ్యూజిక్ గురించి సంబంధం లేదు అసలు. ఈ మ్యూజిక్ మొత్తం మూవీ మ్యూట్ లో చూసినా కానీ పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మ్యూజిక్, కామెడీ, ఫీమేల్ జెండర్, ఇవన్నీ మనం కొంచెం అట్లా సైడ్ కి ఇట్లా రెప్యుటేషన్ డ్యామేజ్ ఆఫ్ పోలీస్, ఫీమేల్ పోలీస్ ఎస్పెషల్లీ. సో ఓవరాల్ లార్జ్లీ వేస్టెడ్ పొటెన్షియల్. ఇంకా మనం చెప్పుకోలేదు ఏంటంటే ఎంత వేస్టెడ్ పొటెన్షియల్ ఉన్నా అదృష్టం చూడు, అసలు ఫుల్ కలెక్షన్ లేదా ఈ సినిమా. అంటే మనం ఇంకా రివ్యూ ఇవ్వలేదు కాబట్టి మన ఎపిసోడ్ ఇంకా దీని గురించి బయటకు వెళ్ళలేదు కాబట్టి హిట్ అయింది. హిట్ అయిందంటే ఐ థింక్ ఇట్ డిడ్ వెల్. సర్ప్రైజింగ్. ఎందుకంటే అదే చెప్తున్నా కదా, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఇట్ డిడ్ వెల్. ఎందుకంటే కమర్షియల్ మూవీ, సో ఆబ్వియస్లీ లాజిక్ అదంతా ఇది కాదు. కానీ కమర్షియల్ మూవీలో కూడా మనం ఏంటంటే, ఇది నువ్వు నేను చెప్తున్న విషయం, ఇది అందరికీ ఇట్లా ఆలోచిస్తారో లేదు. అందరు సింపుల్ గా అనేది కమర్షియల్ మూవీ రా అబ్బాయి ఏమవుతాయి, ఏంది బాగుందా లేదా, టైం పాస్ ఉంది కదా అన్నట్టు అనొచ్చు. అండ్ జెన్యున్లీ టైం పాస్ ఉంది, నేను ఒప్పుకుంటా. కానీ ఇంకా టైం పాస్ అయి ఉండొచ్చు, ఇంకా నేను 2-3 సార్లు చూడాలి అన్నట్టు అయి ఉండొచ్చు మూవీ. కానీ ఒక్కసారితో ఆగిపోయింది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది వేరే లెవెల్లో పోయింది సినిమా అసలు. లిటరలీ. సో అంతే, అది నా నేనైతే ఐ థింక్ ఇట్స్ గుడ్. అంటే ఇట్స్ గ్రేట్ దట్ దీనికి కలెక్షన్స్ వచ్చాయి, ఒక సర్ప్రైజ్ హిట్ అయింది. వెరీ గుడ్. అండ్
పైసలు వచ్చాయి, బట్ రీమేక్ చేయొచ్చు. ఎవరు చాలా కథ ఉంది సీన్ లో, చాలా అంటే చాలా ఉన్నది. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద స్టోరీ రైటర్ నన్ను అడిగితే. కాన్సెప్ట్ వైజ్ బ్రిలియంట్ కాన్సెప్ట్ ఇది. అదొక మంచి పర్స్పెక్టివ్ అంట నేనైతే. ఇంతకంటే నేను ఫిలాసఫైజ్ చేయను దీన్ని. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో బోగస్, మూవీ ఎట్లున్నా ఎవరైనా పైసలు సంపాదించాలంటే మనం చాలా ఖుషి ఉంటాం. ఎవరైనా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ మనం అంటే తెలుగు ఇండస్ట్రీ అంతే. హమ్ అంటే ఇండియా, అస్ అంటే ఇక గ్లోబల్ వాట ఇంటర్నేషనల్ అది. కానీ ఎనీ మూవీ మేకర్ వాళ్ళు కనుక పైసలు సంపాదిస్తున్నారంటే మాకు నచ్చకపోయినా అది వేరే విషయం. వీఆర్ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ జెన్యున్ గా హ్యాపీ ఉంటాం, ఎందుకంటే వీ డిజర్వ్ టు మేక్ దట్ మనీ. అండ్ అదే, సో మనకు కూడా థై గ్యాప్ నుంచి ఏముంది బ్రో, మనకు కూడా ఏంటంటే మనం ఇది ఈ సినిమాలో డాక్టర్ గాడు ఇట్లా ఇల్లాజికల్ గా చేయకుండా మనం లాజికల్ గా పోతున్నాం. ఇట్లా లోకమంతా మన కాల్ కింద ఉండాలంటే అట్లీస్ట్ మనం ఒక ఖైరతాబాద్ నుంచి అయినా స్టార్ట్ చేయాలని మనం జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అంతే. అట్లీస్ట్ నువ్వు ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర నీది ఒక స్టాచ్యూ ఉండాలి మినిమం. అంతే. నువ్వు అది కూడా లేదంటే క్యాకి అంటారు మన వాళ్ళు ఆడ. సో బోగస్ ఇది మన టేక్ ఉండే. కానీ మనకి పర్సనల్ గా ఏమైనా గుణపాఠాలు ఉన్నాయా? నువ్వు నేర్చుకున్న గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? బ్రోడ్, ఈ సినిమానే చాలా పెద్ద గుణపాఠం. బింబిసారాతోనే మనం గుణపాఠాల మీద గుణపాఠాలు నేర్చుకోవచ్చు చాలా. కానీ బింబిసారాని పక్కన పెట్టి ఒక ఆడియన్స్ గా నేను ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నానంటే ఒకటి నేర్చుకున్నా బ్రోడ్. చెప్పు. ఈ లైఫ్ లో గొప్పగా ఏదైనా చేయాలి అంటే, పేరు తెచ్చుకోవాలంటే, నేను ఏదో కష్టపడి ప్యాషన్ ని ఫాలో చేసి ఇట్లా కన్సిస్టెన్సీగా పని చేస్తూ ఉండాలనిపించింది నాకు ఇప్పటిదాకా. ఐ డోంట్ నో నాకు ఇట్లా నిజంగా ఒక రేంజ్ కి ఎదగాలంటే పిల్లల్ని టార్చర్ చేయాలని బేసిక్ గా నువ్వు పాస్ట్ అయినా ప్రెసెంట్ అయినా ఫ్యూచర్ అయినా ఎప్పుడైనా ఒక స్కూల్ వెతికి ఒక థర్డ్ క్లాస్ పిల్లోని పట్టుకొని రప్ప గుంజిన కష్టపనితో కష్టఫలంతో ఎంతో కొంత ఒక పాయింట్ దాకా వెళ్ళగలుగుతాం. రేంజ్ దాటి అసలు ఇంటూ ద క్లౌడ్స్ స్కైలోకి పోవాలి అంటే పిల్లల్ని టార్చర్ చేయాలి. నాకు అది నేర్చుకున్నాను. మిషన్ ఇంపాసిబుల్ లో కూడా మనకి ఇదే తెలిసింది. మంచి గుణపాఠం. నేను ఆబ్వియస్లీ దీన్ని నేను ఖండిస్తాను డెఫినెట్ గా నీ గుణపాఠాన్ని. ఇలాంటి గుణపాఠాలు నేర్చుకుంటున్నావు అంటే జర రిస్కీ ఫ్యూచర్ ఉన్నది మనది. మరి సినిమాలు అట్లా ఏడుస్తున్నా అది నీ తప్పు కాదు. నేను నీ తప్పు అన్నానా? నీ ఇన్నోసెన్స్ అర్థమవుతుంది నాకు అంటున్నా అంతే. నాకు గుణపాఠం అంటే బోగస్ ఈ మూవీలో ఒకటైతే ఉన్నది. నేను ఇది డైరెక్ట్ బడబిమ్మికి వెళ్ళి నేర్చుకున్నా. ఎప్పుడు ఒక మాట వింటూ ఉంటున్నాను నేను, నీది నువ్వు చూసుకోరా అని. కానీ మనం ఎప్పుడు అట్లా లేకుండే, మనం దిల్దార్ ఉండే, దోస్తుల కోసం బతుకుతుండే, ఇవన్నీ ఉండే. కానీ బింబిసారా చూసింది అది అర్థమైంది. నీకు ఎవడైనా వచ్చి ఎంత పెద్ద వరం ఇచ్చినా, ఎంత పెద్ద ఇది చేసినా, ఏమంటారు గిఫ్ట్స్ ఇచ్చినా, ఇట్లా సంజీవిని పువ్వు, లేకపోతే మ్యాజిక్ కార్పెట్, లేకపోతే ఇట్లా మాయాదర్పణం తొక్కతోలు ఇవన్నీ ఇచ్చినా గానీ ఫస్ట్ దాన్ని నీ బెస్ట్ ఫ్రెండ్ పైన టెస్ట్ చేయి. అది వాడిపైన వర్క్ అయిందా ఓకే, వర్క్ అవ్వలేదంటే రిటర్న్ ద గిఫ్ట్ అంతే. నువ్వు మాత్రం వాడద్దు దాన్ని. కానీ అది టెస్ట్ చేసే ముందర వాడికి చెప్పక టెస్ట్ అవుతుందని. ఎగ్జాక్ట్లీ. జస్ట్ చేసేసే అంతే. సో దీనివల్ల నీకు బెనిఫిట్ అవుతుంది, వాడు బతుకుతే కనుక వాడు కూడా బెనిఫిట్ అవుతుంది. విన్ విన్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి లైఫ్ లో బేసికలీ, నీ కోసం కానీ పక్కన వాళ్ళ కోసం కానీ. సో దీంతో మన గుణపాఠాలు ఇంతకంటే నేర్చుకోలేకపోయినాం మనం, ఎందుకంటే ఈ మూవీని మనం ఒకటేసారి చూడగలిగినాము. సో బోగస్ మనం రేటింగ్ వచ్చేద్దాము. దేంతో ఇస్తావు రేటింగ్ ఈ మూవీకి? ఈ సినిమాకి నంబర్ ఆఫ్ బింబీస్. హౌ మెనీ బింబీస్? బింబీ బ్రదర్స్ 10 బింబీ బ్రదర్స్ లో ఎన్ని బింబీ బ్రదర్స్ ఇస్తావు బోగస్? బ్రో నేను 3.5 బింబీలు. వాట్? అవునా? ఎస్. నువ్వు నీ స్క్రిప్ట్ లో ఇంత ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోవాలి. సో చాలానే గ్యాప్ ఉంటది మన ఇద్దరికి ఈసారి. నేను యాక్చువల్లీ కమర్షియల్ మూవీ కాబట్టి నేను దీనికి 5 బింబీ బ్రదర్స్ ఇస్తా అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే నేను చెప్పినట్టు చాలా రీజన్స్ ఉన్నాయి టు లైక్ ద మూవీ, కానీ లైక్ చేయలేకపోయినాం అంతా. ఎంతైతే లైక్ చేయాలో అంత లైక్ చేయలేకపోయినాము. మరీ అధ్వానంగా అయితే లేకుండే. సో అందుకనే మరి 3.5 కాదు, కమర్షియల్ కేటగిరీలో 3.5 అంటే అది ఇక కిలాడి అయిపోతుంది అది మూవీ. మరి కిలాడి అయితే కాకుండా ఇది. అందుకనే యాక్చువల్లీ నేను 6 ఇవ్వగలను. 5 to 6 మధ్యలో ఇస్తా, 6 ఇస్తా. ఎందుకంటే నేను దిల్దార్ చెప్పినా కదా, 6 బింబీ బ్రదర్స్ ఇస్తా నేను. చాలా దిల్దార్ బ్రో. సో మనం
RRR కి 5 ఇచ్చినావు, నువ్వు బింబిసారాకి 6 ఇస్తున్నావు అన్నమాట. RRR 5 ఎందుకు ఇచ్చినామంటే అది కమర్షియల్ మూవీ కాదు, అది డ్రామా ఉండే. RRR అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, దానికంటే కమర్షియల్ అవ్వదు ఇంకా. ఓకే, నేను ఇంకోటి కూడా చెప్తా. అయితే RRR కాస్టింగ్ పవర్ అవన్నీ చూసుకుంటే అది వేరే విషయం. అందుకనే నాది కూడా సేమ్ పాయింట్. బింబిసారాలో ఇంత పొటెన్షియల్ నాకు కనబడకపోయి ఉంటే నేను దీనికి ఈజీగా ఒక 5 అయినా 6 అయినా ఇచ్చేవాడిని. అయితే నేను 5 ఇస్తున్నాను. నేను దీనికి 3.5 ఎందుకు ఇస్తున్నానంటే నాకు చాలా కనబడింది. ఓకే, ఫేర్ పాయింట్. నాకు దేని వల్ల కనబడింది, వాళ్ళు చేసిన దానివల్లనే కనబడింది. అవును, ఏదో మన అతి తెలివితేటలు లేదు, వాళ్ళు అందులోనే ఉండే, వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ వల్లనే కనబడింది. వాళ్ళు బింబిసారాకి ఇచ్చిన ఎగ్జిట్ సీన్ వల్ల కనబడింది, చాలా మొత్తం వాళ్ళు చేసిన పని వల్లనే కనబడింది. సో అయితే నేను 5 ఇస్తాను. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఊరికే ఇన్ఫ్లుయెన్స్ చేయగానే ఇట్లా ఇది 5 అయిపోయింది. 5 సెట్ 3.5. ఓకే, పర్ఫెక్ట్. సో అదండి మా రివ్యూ బింబిసారా మూవీ తోటి. ఇది మీరు ఎక్కడ చూడొచ్చు? Z5. మీరు Z5 లో చూడొచ్చు. ఇది యాక్చువల్లీ ముందరే చెప్పాలి మేము, కానీ మేము చెప్పలేదు. టైంలో అట్లా అది మేము కొంచెం అర్జెన్సీలు ఉండే, మాయా దర్పణంలో మేము లాగిచ్చేసినాం అట్లా. ఎందుకంటే ఖైరతాబాద్లో పనులు ఉన్నాయి మాకు ఇప్పుడు. సో మీకు కూడా కనుక ఈ మూవీ చూసారంటే మా రివ్యూ వినిన తర్వాత మీకు ఏమనిపించింది, మేము కరెక్టా తప్ప, లేకపోతే మీకు కూడా ఏమైనా థాట్స్ ఉన్నాయా, మీరేం చూసినా మీరేం పీకినారా, మీరు రివ్యూ చేస్తున్నారా అని అలాంటి థాట్స్ ఉంటే కనుక, ఉన్న బింబిలు సరిపోయారా, ఇంకా ఎక్కువ బింబి బ్రదర్స్ ఉంటే ఇంకా బింబిస్తుంటుండేనా, ఇవన్నీ థాట్స్ మీకుంటే మా ఎపిసోడ్ విని మీరు తప్పకుండా మాకు రాసి చెప్పచ్చు. ఎక్కడెక్కడంటే ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ వీరోలో మనం @thigap, ఈమెయిల్ రాయాలంటే మనకి mindthigap@gmail.com. అదండి పరిస్థితి. సో దీంతో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్.